నమస్తే, వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఒక బహుజన నాయకుడు, ఒక ఉస్మానియా యూనివర్సిటీ పోరుబిడ్డ. ఆయన అనునిత్యం తన విద్యార్థి నాయకుల కోసం, తనతో పాటు ఉన్న విద్యార్థుల కోసం పోరాటం చేస్తూ, చదువులు ఒక పక్కన, విద్యార్థి ఉద్యమాలు ఒక పక్కన, రెండు తన భుజాన ఎత్తుకొని అనునిత్యం పోరాటం చేస్తున్న వ్యక్తి. ఆయన ఎవరు, ఏంది అనేది ఆయన మాటలనే తెలుసుకుందాం. అన్నా నమస్తేనే. నమస్తే ఆదేశ్. అన్నా బాగున్నారా? అన్న దర్శనం చాలా రోజుల తర్వాత అన్న మనం ఎప్పటికెళ్ళి కలుద్దాం అనుకుంటే ఇయాటి దర్శనం ఇచ్చారు అన్నా. ఎట్లా ఉన్నాయి ఇప్పుడు విద్యార్థుల పరిస్థితులు అయితేంది, మీరు చేస్తున్న పోరాటాలు అయితేంది? ప్రస్తుతం బాగున్నాయి అన్న, బాగున్నాయి. చాలా సంతోషం ఆదేశ్ తో గెలవడం. ఈ రోజు మనం గెలవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఆదేశ్. థ్యాంక్ యూ అన్న. ఇవాళ రేపు చూసుకుంటే మీలాంటి నాయకులు ఎన్నో పోరాటాలు చేస్తారు. ఆ పోరాటాలకి ఫలితం వస్తుంది అనుకోవచ్చా? వాస్తవం వస్తుంది అనుకోవచ్చు. వ్యవస్థ బాగు కోసం, సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా పీడింపబడేటువంటి వర్గాల పక్షాన గొంతు లేకపోతే వ్యవస్థ చీకటికి వెళ్ళిపోతుంది. వ్యవస్థ నెట్టివేయబడ్డటువంటి ఈ వర్గాలకు మనం సత్యం వైపు, న్యాయం వైపు నిలబడి పోరాటం చేయకపోతే వ్యవస్థ వెనుకకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజల వైపు మన గొంతు ఉండాలి, అణచివేయబడ్డటువంటి వర్గాల వైపు మన గొంతు ఉండాలి. ఉంటేనే బాగుంటది. ఖచ్చితంగా ఉద్యమాలలో చేస్తూ, ఉద్యమం నిర్మాణం చేసుకుంటూ వ్యవస్థ అనేటువంటిది బాగుపడుతుంది అనేటువంటిది మేము భావిస్తున్నాం. అన్న, ఎప్పటికెళ్ళి అడుగుదాం అనుకునే ఒక ముచ్చట ఏంది అని అంటే, అసలు విద్యార్థి నాయకునిగా అనునిత్యం పోరాటం చేస్తున్న మీరు, అసలు ఆ పోరాటం ఎందుకు చేయాలనిపించింది? ఎవరితోటి వచ్చింది? అంటే ఈ పోరాటం వెనుక ఉన్నటువంటి ఏంటి అంటే, ప్రముఖ చరిత్రకారుడు E.H. కార్ అన్నట్టు, గత చరిత్ర వర్తమాన చరిత్రను నిర్ణయిస్తుంది, వర్తమాన చరిత్ర భవిష్యత్తు చరిత్రకు పునాదులు వేస్తుంది అన్నట్టు. గతం పునాదుల మీద వర్తమానం ఉంటది, వర్తమానం పునాదుల మీద భవిష్యత్తు చరిత్ర నిర్మాణం అయి ఉంటది. కాబట్టి ఏ వ్యక్తి అయినా కూడా ఒక ఉద్యమాలు చేయాలన్నా, అధ్యయనం చేయాలన్నా కూడా గత పునాదులను బట్టే కదా. మనం వచ్చినటువంటి పరిస్థితులు, వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల వల్ల మనం సమాజంలో ఈ అణచివేత ఉన్నది, అన్యాయాలు జరుగుతూ ఉన్నది, దోపిడీ ఉన్నది. అంటే న్యాయం అనేటువంటిది కొన్ని వర్గాలకు మాత్రమే దక్కుతున్నది, కొన్ని వర్గాలు అన్యాయానికి గురవుతా ఉన్నారు. ఈ అన్యాయానికి గురైనటువంటి వాళ్ళ వర్గాల ప్రజల వైపు కావచ్చు, విద్యార్థుల వైపు ఒక గొంతు ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ పోరాటంలో ఉన్నాము. అన్నా, నాకు వాళ్ళు చెప్తుంటే తెలిసిన ముచ్చట ఒకటి నా శోన పడ్డది. ఏందనంటే, దర్శన్ అన్న ఒక గోల్డ్ మెడల్ కట్లా సంపాదించాడు అని. అంటే అది ఎట్లన్నా? అంటే గోల్డ్ మెడల్ అంటే నిజాం కాలేజ్ లో, నాది డిగ్రీ నిజాం కాలేజ్ ఆదేశ్. అంటే డిగ్రీ నిజాం కాలేజ్ అని నేనేమనుకుంటున్నా అంటే, మీలాంటి వాళ్ళు వచ్చేసి వేరే దగ్గర చదువుకొని ఇక్కడ యూనివర్సిటీకి వచ్చినామనుకుంటున్నా. అంటే ఇక్కడ గట్ట పోరాటాల గడ్డ మళ్ళీ అడుగు పెట్టారు. మేము డిగ్రీ నిజాం కాలేజ్ 2011 ఆ సమయంలో నిజాం కాలేజ్ కి వచ్చినాం మేము. డిగ్రీ నిజాం కాలేజ్ కి వచ్చిన తర్వాత 2011 నుంచి 14 వరకు నిజాం కాలేజీలో ఉన్నాం. ఇక్కడ నేను BA HTP, నాది BA HTP, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, తెలుగు లిటరేచర్. అంటే నిజాం కాలేజీలో చదువుకోవడం ఒక డ్రీమ్ గా ఉండేది. నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో కూడా అరే నిజాం కాలేజీలో సీట్ సంపాదించాలి అనే లక్ష్యంతో నేను ఇంటర్మీడియట్ లో బాగా మార్క్స్ తెచ్చుకోవాలి, నిజాం కాలేజీలో చదువుకోవాలనుకున్నా. అట్లా చదువుకొని నిజాం కాలేజీలో గోల్డ్ మెడలిస్ట్ సంపాదించిన నేను. టాపర్ ని మా గ్రూప్ లో. మీ దాంట్లో టాపర్ అన్న. ఇంత చదువుకొని అంటే అనునిత్యం వచ్చేసి మీరు చదువుకుంటూ గోల్డ్ మెడల్ కట్లా సంపాదించారు. అక్కడికి వెళ్ళి ఇప్పుడు PhD అంటే ఉస్మానియా యూనివర్సిటీ అనుకుంటా కదా? అవును. అయితే ఇంత మంచిగా చదువుకొని ఏదో ఒక జాబ్ సంపాదించుకోకుండా విద్యార్థుల కోసం, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాల కోసం ఎందుకు కొట్లాడుతున్నావు అన్న? అయితే చాలా మంది ఇదే ప్రశ్న వేస్తా ఉంటుంటారు. అంటే నేను నిజానికి, అంటే నేను గతంలో కూడా చెప్పినాను, మనల్ని ఈ వ్యవస్థ అనేటువంటిది ప్రభావితం చేస్తుంది. నేను కూడా చిన్నప్పటి నుంచి కూడా చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి, మన కుటుంబాన్ని బాగుపరచాలి, మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం ఉండాలని కోరుకున్నా. అయితే నేను చిన్నప్పటి నుంచి పెరిగే క్రమంలో
ఈ పరిస్థితులు నన్ను అట్లా ప్రభావితం చేసినాయి. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో పుట్టిన నేను. ఇబ్రహీంపట్నం ప్రాంతం నుంచి అక్కడి నుంచి వచ్చినటువంటి నేను డిగ్రీ నిజాం కాలేజు, పీజీ ఆర్ట్స్ కాలేజు, తెలుగు డిపార్ట్మెంట్, పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీ తెలుగులో చేస్తా ఉన్నాను. అంటే మనం చదువుతూ వ్యవస్థ బాగు కోసం మనం పోరాటం చేస్తా ఉన్నాం. వ్యవస్థలో ఉన్నటువంటి ఈ దోపిడీ, వ్యవస్థలో ఉన్నటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వీటిని వ్యతిరేకంగా మనం చదువుకున్నటువంటి వాళ్ళమే మనము పోరాటం చేయకపోతే, అంటే చదువుకున్నటువంటి వాళ్ళమే మనము విద్యార్థుల పక్షాన ఉండకపోతే వ్యవస్థ అనేటువంటిది వెనుకకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఈ సమాజంలో దళిత బహుజన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు చాలా ఉన్నాయి. అంటే విద్య అనేటువంటిది అందట్లేదు దళిత బహుజన విద్యార్థులకు, స్కాలర్షిప్స్ సరిగ్గా రావట్లేదు. అండ్ ప్రభుత్వం పేరుకు మాత్రమే ప్రకటనలు చేస్తూ ఉంటుంటది, కానీ ఇంప్లిమెంటేషన్లు జరగట్లేదు. ఎందుకని ప్రభుత్వాలు నిన్న కాక మొన్న అట్లా జాబ్ క్యాలెండర్ కి అట్లా వేసింది అనుకుంటా కదా. అది ఎట్లా అంటే ఈ ప్రభుత్వాలు ఎట్లా అంటే వాళ్ళ కుర్చీలో కూర్చోవడం కోసం, అంటే ప్రజలని కానీ ఇటు విద్యార్థుల్ని కానీ మబ్బబెట్టేందుకు వేస్తున్నటువంటి ఒక కుట్ర. అంటే విద్యార్థులకు ఉద్యోగాలు వేసినాం అనేటువంటి పేరుకు మాత్రమే ఉద్యోగాలు వేసినామని ప్రకటనలు చేసుకుంటారు తప్ప ఉద్యోగాలు నింపినవి ఏముండవు. మొన్న నోటిఫికేషన్ చాలా నిరుద్యోగత ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో, చాలా నిరుద్యోగత ఉన్నది. బీఈడీ చేసినటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, అంటే పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఈ ప్రభుత్వ రంగంలో నిరుద్యోగత అనేటువంటిది చాలా ఎక్కువ ఉన్నది. ఈ క్రమంలో భాగంగా వ్యవస్థను ఏంటి అంటే ఈ సమాజంలో చదువుకున్నటువంటి వాళ్లకు ఉద్యోగాలు అందనీయకుండా చేసేటువంటి కుట్ర ఈ ప్రభుత్వాలే పండుతా ఉన్నాయి. నిజానికి ప్రభుత్వము ఒక సీరియస్ గా తీసుకొని విద్యార్థులకు చదువుకున్నటువంటి వాళ్లకు ఉద్యోగం కల్పించడంలో ఈ ప్రభుత్వాలు అనేటువంటివి చాలా ముఖ్య పాత్ర పోషించట్లేదు. అట్లా పోషించి అంటే ప్రజలకు విద్యార్థులకు ఏం కావాలి, చదువుకున్నటువంటి వ్యక్తికి ఉపాధి కావాలి. ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోవట్లేదు ఆదేశ్ అనా. అయితే ఈ నిరుద్యోగం అనేది పోవాలని అంటే ఏం చేయాలి అసలు? నిరుద్యోగత పోవాలి అని అంటే ప్రభుత్వము సీరియస్ గా ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల్ని డెవలప్ చేయాలి. ఎట్లా డెవలప్మెంట్ చేయాలి ప్రభుత్వ రంగ సంస్థల్ని అంటే, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయనుకోండి, ప్రభుత్వ పాఠశాలని ప్రోత్సహించాలి. ప్రభుత్వ పాఠశాలని ప్రోత్సహించడం ద్వారా ఇప్పుడు ఈ ప్రైవేట్లో ఉన్నటువంటి స్కూల్స్ ఉంటాయి కదా, ప్రైవేటు విద్యా వ్యవస్థను రద్దు చేయాలంటున్నాం. ప్రైవేటీకరణ విద్యని రద్దు చేయాలి, ప్రైవేట్ విద్యను రద్దు చేయాలి. ప్రైవేట్ విద్యను రద్దు చేయడం ద్వారా మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అంటే, ప్రభుత్వ బడులు అనేటువంటివి డెవలప్మెంట్ చేయడం ద్వారా బీఈడి చదివినటువంటి విద్యార్థులు మొత్తం కూడా ఇటు ప్రభుత్వ పాఠశాలలకు బీఈడి ద్వారా టీచర్ పోస్టులు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఇటు టీచర్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ అనుకోండి, జేఎల్ జూనియర్ లెక్చర్ సంబంధించి ప్రైవేటు స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. నారాయణ, శ్రీ చైతన్య, ఇప్పుడు హైదరాబాద్ లో తెలంగాణలో చాలా ఇంటర్మీడియట్ కాలేజీలు వెలుస్తా ఉన్నాయి. ఈ ఇంటర్మీడియట్ ప్రైవేటీకరణ అనేటువంటి ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని, ప్రైవేట్ వ్యవస్థను ఎత్తివేసేయాలి. ప్రభుత్వ రంగం సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ వ్యవస్థ అనేటువంటిది రావాలి. అట్ ద సేమ్ టైం ప్రైవేటీకరణను మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రోత్సహించే చదువుకున్నటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. ఉదాహరణకు టీచర్స్ కావాలనుకున్నటువంటి వాళ్ళకి కానీ, లేదంటే టెక్నికల్ రంగంలో ఉన్నటువంటి కోర్సులు ఉన్నాయనుకోండి, ఆ కోర్సులలో కూడా వెళ్ళిపోతారు. ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్, నీట్ ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నీట్ అనేటువంటి వాళ్ళు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళేమో వాళ్ళు 8th క్లాస్ నుంచి వాళ్ళ పిల్లల్ని నారాయణ, శ్రీ చైతన్యకు పంపిస్తున్నారు. పేద వర్గాలు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ బడులకు పంపిస్తున్నారు. అక్కడ విద్య సరిగ్గా అందట్లేదు. ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది బాగా చెప్తున్నారు టీచర్స్, కానీ ప్రభుత్వం సరిగ్గా ప్రోత్సహించలేకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు అంటే వృత్తిపరంగా డాక్టర్స్ కోర్సులు కానీ, లేదంటే డాక్టర్ కావాలనుకున్నటువంటి వాళ్ళు, ఇంజనీర్లు కావాలనుకున్న వాళ్ళు, లేదంటే సివిల్స్ రంగంలో ముందు ఉండాలనుకునేటువంటి వాళ్ళు, ఇటు వీళ్ళందరికీ కూడా ఏమైతుందంటే విద్య అనేటువంటిది సరిగ్గా అందట్లేదు. అందుకే మహాత్మా జ్యోతిబా ఫులే గారు ఒక మాట, విద్య లేక వివేకం లేదు, వివేకం లేక విత్తం లేదు, విత్తం లేక అభివృద్ధి లేదు, సమస్త రుగ్మతలకు మొత్తం కూడా విద్యనే కారణం అని చెప్పిండు మహాత్మా జ్యోతిబా ఫులే గారు. ప్రపంచాన్ని మార్చాలంటే చదువు ఒకటే శక్తివంతమైనటువంటి ఆయుధం అని చెప్పేసి నెల్సన్ మండేలా గారు కూడా చెప్పారు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ఈ వర్గాలకు
విద్య అనేటువంటిది అందాలి. విద్య ద్వారా వ్యక్తి శక్తిగా మారతాడు. శక్తిగా మారి వ్యవస్థలో దేశాభివృద్ధి అంటే రంగుల గోడలు అద్దాల మేడలు కాదు, పౌరుని యొక్క నైతిక అభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అయితే మోడీ తీసుకొచ్చిన నూతన విద్యా విధానం ఈ దేశానికి మంచిది అంటవా? మోడీ తీసుకొస్తా ఉన్నటువంటి నూతన విద్యా విధానం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదండి, ఎలాంటి ప్రయోజనం లేదు. మోడీ గారు నూతన విద్యా విధానాన్ని నిజంగా ఆయనకు అంత చిత్తశుద్ధి ఉంటే యూజీసీ తీసుకున్నటువంటి నిర్ణయాలలో చాలా మొన్న రీసెంట్ గా జరిగినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటి పేపర్ లీక్ అయింది, నీట్ పేపర్ లీక్ అయింది, నెట్ పేపర్ లీక్ అయింది. అంటే విద్యా వ్యవస్థను పారదర్శకంగా నడిపేయడంలో మోడీ ప్రభుత్వం పారదర్శకంగా చేయట్లేదు కదా. విద్య మీద మోడీ గారికి విద్య మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేదు. ఆ ప్రణాళిక లేకపోవడం వల్ల దేశంలో కూడా నిరుద్యోగత సమస్య ఎక్కువైపోతా ఉన్నది. చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉపాధి దొరకట్లేదు. దీని ద్వారా ఏమంటా ఉన్నారు, చదువుకున్నటువంటి విద్యార్థి మీద ఏం ప్రాపగండ చేస్తా ఉన్నారంటే చదువుకుంటే వీళ్ళకి ఉద్యోగం ఏం రాదు కదా. ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయనంటే చదువుకున్నటువంటి వ్యక్తికి రావాల్సినటువంటి గుర్తింపు గౌరవం రాకుండా చేస్తూనే వీళ్ళతో ప్రజలు కూడా ఎట్లా అనుకునేటట్లు చేస్తా ఉన్నారంటే చదువుకుంటే ఏం చేయలేరు, వ్యాపారాలు చేసుకోవాలి, బిజినెస్ చేసుకోవాలి, చిన్న చిన్న ఏమైనా మంచిదే కదా. బిజినెస్ చేసుకుంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు, బిజినెస్ చేసుకుంటే బాగా సంపాదించుకోవచ్చు, ఆదేశ్ సంపాదించుకోవచ్చు. కానీ అందరికి డబ్బులు ఉండవు కదా, అందరికి ఆస్తులు ఉండవు కదా, ఆస్తులు ఉండవు, భూములు ఉండవు, ఆస్తులు ఉండవు, డబ్బు ఉండదు కదా. అంటే ఇప్పుడు నువ్వు లేదు అని అంటున్నావు, డబ్బు లేదు అని అంటున్నావు, కానీ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిరోజు చెప్తూనే ఉన్నాయి కదా, మీరు బిజినెస్ చేసుకోండి, మేము ఆర్థిక సాయం చేస్తాం, మేము బ్యాంకులకు వెళ్ళి రుణాలు ఇస్తామని చెప్తున్నారు. అది వాస్తవం కదా? అందట్లేదు. గ్రామీణ స్థాయి వరకు కూడా ప్రభుత్వం చెప్పేటువంటి ఆర్థిక పరమైనటువంటి పథకాలు ఏదైతే బిజినెస్లు చేసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, గ్రామాలలో ఉన్నటువంటి చిట్ట చివర ప్రజలకు అందట్లేవు ఆదేశ్ గారు. ప్రభుత్వం ఇచ్చేటువంటి చెప్తా ఉన్నది ముద్ర లోన్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నది, అందడం లేదు. గ్రామీణ స్థాయిలలో మహిళలకు సంబంధించినటువంటి స్వచ్ఛ స్వయం సహకార సంబంధించినటువంటి అవి కూడా అందట్లేదు లోన్స్. అందులో కూడా పొలిటికల్ గా ఉన్నటువంటి వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నటువంటి వాళ్ళకు కార్పొరేషన్ లోన్స్ అండి, కార్పొరేషన్స్ లోన్లు, ఎస్సీ కార్పొరేషన్స్ లోన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఏడందుతున్నాయి. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో మన దళిత బంధు పేరు మీద ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి మనుషులకు మాత్రమే కాళ్ళు అందుతున్నాయి. అట్లనే ఎస్సీ కార్పొరేషన్ నిధులు గ్రామంలో ఉండేటువంటి ఎవరైతే అర్హులు ఉంటారో అర్హులకు అందట్లేవు, రావట్లేవు. అంటే ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు, పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే అందుతున్నాయి. ఇది మోడీ గారు చెప్తున్నటువంటి ఆ పథకాలలో కూడా ప్రజలకు అందట్లేదు, ప్రజల దగ్గరికి రావట్లేదు. ప్రజలందరూ కూడా అయోమయంలో ఉన్నారు, విద్యార్థులందరూ కూడా అయోమయంలో ఉన్నారు. మోడీ గారు కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు కానీ తీసుకురావాల్సింది విద్యలో మార్పులు తీసుకురావాలి, 10+2 విద్యా విధానం తీసుకురావాలి. అంటే ఈ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను ఎత్తివేయాలని చెప్తున్నాం మేము. అందుకే మోడీ గారికి చెప్తా ఉన్నాం ఏంటంటే, మోడీ గారు నోట్ల రద్దు చేశారు, నోట్ల రద్దు చేశాడు, జిఎస్టీ వేశాడు. అంటే మీరు నోట్ల రద్దు చేశారు, జిఎస్టీ వేశారు. విద్యా పరంగా రావాల్సినటువంటి నిర్ణయాలు విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలని చెప్తున్నాము. విద్య ద్వారా వ్యవస్థ బాగుపడుతుంది. మోడీ గారు కేంద్ర ప్రభుత్వానికి మేము చెప్తున్నాం ఏంటంటే, ఒక యూనివర్సిటీ పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్స్ గా, ఒక డిబిఎస్ఏ విద్యార్థి సంఘంగా ఏం చెప్తా ఉన్నాం అని అంటే, చదువు ద్వారా వ్యక్తి వ్యవస్థగా మారతాడు, వ్యాపారం చేసుకోవాలి, వ్యాపారం ద్వారా అభివృద్ధి జరుగుతుంది అనేది మేము నమ్ముతాం. కానీ ఈ దేశంలో 180% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు భూములు లేవండి ఆదేశ్ గారు. మా దగ్గర భూములు లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. వ్యాపారం చేద్దామన్నా అసలు డబ్బు ఉండాలి, డబ్బు లేదు. మళ్ళీ ఈ దేశంలో దళిత బహుజనుల వర్గాలను ఏమైనా వ్యాపారాలు చేయాలన్నా కూడా మళ్ళీ కులం పేరు మీద చిన్న చూపు ఉంటది. అగ్రవర్ణ సమాజంలో రెడ్డి, వెలమ, కమ్మ వాళ్ళు పెడితేనేమో ఏదైనా వ్యాపారాలు ఏం చేసినా కూడా ప్రభుత్వం వాళ్ళకి లోన్లు ఇస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటారు.
ఆ సంస్థని డెవలప్మెంట్ చేసుకుంటారు. ఒక స్కూల్స్ పెట్టినా, కాలేజెస్ పెట్టినా, హాస్పిటల్స్ పెట్టినా, రోడ్డు మీద ఉన్న టీ స్టాల్స్ పెట్టినా, ఇంకా ఏం పెట్టినా కూడా, వ్యాపారం పేరు మీద ఏవి పెట్టినా కూడా కులం అనేటువంటి బలం ఉంటది కదా. రెడ్డి, వెలమ, కమ్ము, కాపు, వాళ్ళకు ఒక మేము కులం అనేటువంటి ఫీలింగ్, అంటే ఇది వీళ్ళ దగ్గర మంచి ఉంటది అనేటువంటిది బయట వ్యవస్థలో ఒక లీనమైపోయింది కదా. అంటే దళిత బహుజనులు ఏదైనా పెట్టినా కూడా లోన్స్ రావు, ఆర్థికంగా లోన్స్ రావు, తర్వాత ప్రజలు కూడా ఆదరణ కూడా తక్కువ ఉంటుంది. ఓకే, మొన్న నడ్డా గారు తెలంగాణకు వచ్చినప్పుడు బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు అనేది అన్నాడు. అది వాస్తవమా? వాస్తవం అది. ఇప్పుడు బీజేపీ అంటే ఇప్పుడు బీజేపీని అన్ని రాష్ట్రాలలో, అంటే ఏ రాష్ట్రంలో అధికారంలో లేదో ఆ రాష్ట్రంలో మళ్ళీ బీజేపీ గెలిపేయాలని అంటున్నావు. నేను అట్లా అనట్లేదు. ఇప్పుడు అంతే కదా, నడ్డా గారు ఏమన్నారు, బీజేపీ అధికారంలో లేని ప్రాంతాలలో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఫెయిల్ అయిన రాష్ట్రాలు ఉన్నాయి అని అన్నాడు. అదే ఆదేశ్ గారు, ఇప్పుడు ఎట్లా అంటే బీజేపీ అవలంబిస్తున్నటువంటి విధానం ఏంటి అంటే, బీజేపీ ఏ రాష్ట్రాలలో ఉన్నదో ఆ రాష్ట్రాలలోనే మేము కావాల్సినటువంటి పథకాలు కానీ అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలలో ఏంటంటే చిన్న చూపు జరుగుతూ ఉన్నది, వివక్ష ఉన్నది. అంటే ఇందులో ప్రజలు మమ్మల్ని గెలిపించుకోలేదు కాబట్టి ప్రజలకు ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన బీజేపీకి ఉన్నది. ఈ క్రమంలో భాగంగా తెలంగాణలో కూడా చిన్న చూపే చేస్తా ఉన్నది కదా. అంటే బీజేపీ ఏదైతే దేశంలో బీజేపీ పరిపాలించని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రభుత్వం బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు ఆ రాష్ట్రాలకు ఇవ్వట్లేదు. ఓకేనా, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం గురించి ఇంతగానో మాట్లాడుతున్నావు కదా, ఒక యూనివర్సిటీ నాయకునిగా అడుగుతున్నా, యూనివర్సిటీలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారం ఏ విధంగా ఉందన్నా? యూనివర్సిటీలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారం అనేటువంటిది శూన్యం ఆదేశ్ గారు, శూన్యం. శూన్యం అని అంటున్నావు, మరి యూనివర్సిటీలు ఎట్లా నడుస్తున్నాయి? అదే ఇప్పుడు ఎట్లా అంటే స్టేట్ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి ఫండ్ ఉంటున్నది. అదే విధంగా యూజీసీ నుంచి అంటే నాక్ ద్వారా గుర్తింపు వచ్చినటువంటి ఫండ్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో వివిధ దేశంలో ఉన్నటువంటి వివిధ యూనివర్సిటీలను, ప్రభుత్వ యూనివర్సిటీల మీద బీజేపీ ప్రభుత్వము చిన్న చూపు వహిస్తా ఉన్నది. ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహిస్తున్నది బీజేపీ పార్టీ, ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తున్నది. దేశంలో ఇన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, ప్రభుత్వ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ యూనివర్సిటీలకు ఫెలోషిప్స్ లేవండి. అన్న అదే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, యూనివర్సిటీలలో ఉన్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయన్న? యూనివర్సిటీలో ఇప్పుడున్నట్టు ఎదుర్కొంటున్న ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి అంటే ఫెలోషిప్స్ లేవండి. పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్స్ కి ఫెలోషిప్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఫెలోషిప్స్ ఇవ్వట్లేదు. అట్ ద సేమ్ టైం స్టేట్ యూనివర్సిటీలు, ఉదాహరణకు తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఉస్మానియా కానీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, అంటే ఈ యూనివర్సిటీలలో రావాల్సినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి అంటే విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఇటు పీజీ చేసినటువంటి విద్యార్థులకు కూడా స్కాలర్షిప్స్ రావట్లేదు. అట్ ద సేమ్ టైం అకాడమిక్ వాతావరణం ఏదైతే ఉన్నదో ఈ అకాడమిక్ వాతావరణానికి సంబంధించినటువంటి అంటే ఒక స్టాండర్డ్ గా ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ జరపకపోవడం వల్ల, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు నింపకపోవడం వల్ల యూనివర్సిటీలలో ఏంటి అంటే టీచింగ్ కు సంబంధించినటువంటి అంటే పిహెచ్డి ప్రతి సంవత్సరం పిహెచ్డి నోటిఫికేషన్ వేయాలి, పిహెచ్డి నోటిఫికేషన్ వేయట్లేదు. పీజీ అవుతున్నటువంటి విద్యార్థులు పిహెచ్డికి వెళ్ళాలి అని అంటే చాలా సమయం పడతా ఉన్నది. విద్యార్థుల స్కాలర్షిప్స్ లేవు, పిహెచ్డి నోటిఫికేషన్స్ వేయట్లేదు. మన యూనివర్సిటీలో ఇప్పుడు ఉస్మానియాలో చాలా యూనివర్సిటీ హాస్టల్లో మరమ్మతులు ఉన్నాయి, ఇంకా అట్లనే ఉన్నాయి, వాటర్ కూడా రాదు ఒక్కో సందర్భంలో. బడ్జెట్ ప్రవేశపెట్టట్లేదు ఆదేశ్ గారు. అంతగానే ఉందా? అంతగానే ఉంది. అంటే బడ్జెట్ లేదు, యూనివర్సిటీలకు బడ్జెట్ ఇవ్వట్లేదు. బడ్జెట్ ఇస్తే చాలా అద్భుతంగా యూనివర్సిటీలు డెవలప్మెంట్ అవుతాయి. యూనివర్సిటీలలో విద్యార్థులకు రావాల్సినటువంటి అంటే ఒక అకాడమిక్ వాతావరణం అనేటువంటిది పెంపొందించే విధంగా ఉండాలి కదా. ఉస్మానియా విద్యార్థులు ఫర్ ఎగ్జాంపుల్ ఓయూ విద్యార్థులు అంటే బయట ఏం ప్రాపగండ చేస్తున్నారు అని అంటే చదువరు విద్యార్థులు వీళ్ళు అనేటువంటి నెగిటివ్ ప్రాపగండ చేస్తారు, ఉద్యమాలే చేస్తారు అనుకుంటారు. కానీ ఉద్యమాలు ఫస్ట్ చదవడం కోసం వస్తారు యూనివర్సిటీకి. నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్, నేను ఊరు నుంచి ఉస్మానియా వరకు రావడం కోసం ఎంతో త్యాగం జరిగింది. ఇప్పుడు మా అమ్మ నాన్నలు వాళ్ళ ప్రోత్సాహం ద్వారా యూనివర్సిటీల వరకు వచ్చి చదువుకోగలుగుతున్నాం. కాబట్టి
చదువు ద్వారా మన వ్యవస్థ బాగుపడుతుంది అనేటువంటి ఆశతోటి వచ్చినటువంటి విద్యార్థులకు చదువుకునే క్రమంలో ఉద్యోగాలు ప్రభుత్వాలు వేయడంలో నిర్లక్ష్యం వహిస్తా ఉన్నాయి. గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రధానంగా నోటిఫికేషన్లు వేసిన తర్వాత రద్దు అవుతున్నాయి, కొన్ని పేపర్లు లీక్ అవుతున్నాయి. ఇవి దీని ద్వారా వ్యవస్థ ఏమవుతుందంటే స్టూడెంట్స్ కి ప్రతి సంవత్సరం చదువుకొని ఉద్యోగం కొట్టుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి నిరాశనే కలుగుతున్నది కదా ఆదేశ్ గారు. కాబట్టి మెయిన్ గా యూనివర్సిటీలలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి అంటే హాస్టల్స్, అక్కడ ఫుడ్ కావచ్చు, అండ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫెలోషిప్స్, ఇవి చాలా విద్యార్థుల్ని కుంగదీస్తున్నాయి. స్కాలర్షిప్స్ లేకపోవడం వల్ల ఎట్లా చదువుకుంటాడు విద్యార్థి? బయటనేమో మళ్ళీ పేరు ఉంటది, యూనివర్సిటీలో చదువుకున్నాడు అనేటువంటి పేరు ఉంటది, కానీ ఇటు స్కాలర్షిప్స్ లేవు. మళ్ళీ చదువుకోవాలి, పుస్తకాలు సొంతంగా ఒక్కో విద్యార్థి యూనివర్సిటీలలో చెప్పులు ఉండవు ఆదేశ్ గారు. ఒక్కో విద్యార్థికి చెప్పులున్న ఒక పూట దీన్ని చదువుకుంటారు. కొందరు అయితే ఇప్పుడు మాణికేశ్వర్ నగర్ సెంటర్ లో అయితే పీజీ అయిపోయిన స్టూడెంట్స్ కి డబుల్ పీజీ చేద్దామంటే హాస్టల్ ఫెసిలిటీస్ ఉండదు. ఎందుకు ఇస్తున్నాం అంటున్నారు కదా ప్రభుత్వాలు? లేదు, డబుల్ పీజీ చేస్తున్నటువంటి విద్యార్థులకు హాస్టల్ అనేటువంటిది ఇవ్వట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఫండ్ లేదని చెప్తున్నారు వాళ్ళు. ఫండ్ లేదని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము యూనివర్సిటీ కేంద్రంగా ఫైట్ చేసినాం అట్లా. అయితే ఇవాళ మీరు అన్నారు గత ప్రభుత్వం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా నోటిఫికేషన్ వేసిన పేపర్ లీక్ అయిపోతున్నాయి అవంతా. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ రెండు పార్టీలకు వ్యత్యాసం ఏందన్నా? ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏంటి అంటే, ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఎట్లా చెప్తే అట్లా నడిచేటువంటిది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే బయట చర్చ ఏంటి అంటే కొంత ప్రజాస్వామ్యం ఉంటది. టిఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ లో కొంత డెమోక్రటిక్ పందా ఉంటది. అంటే అందరికీ ఒక సమానమైనటువంటి ఒక గుర్తింపు గౌరవం ఉంటది అనేటువంటిది బయట చర్చ ఉన్నది. అయితే వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఇప్పుడు పరిపాలిస్తా ఉన్నదో, టిఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఇద్దరికి పెద్దగా తేడా ఏం కనిపించట్లేదు. ఇప్పుడు ఒక సంవత్సరం పాలన అవుతా ఉన్నది కదా కాంగ్రెస్ ప్రభుత్వంలో. పథకాలు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చినాయి, ఇంకా పథకాలు ఇంకా ఎక్కడ అమలు కావాలి. మీరు మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. ఎందుకు పథకాలు ఇవ్వలేదు అని అంటున్నారు? గతంలో ఉన్న గవర్నమెంట్ దళిత బంధువులు ఇవ్వలేదా? బీసీ బంధు ఇవ్వలేదా? సేమ్ టైం ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పాడు కదా ఆల్రెడీ, ఫ్రీ బస్ ఇవ్వలేదా మహిళలకి? అదే నేనేమంటారు, 500 గ్యాస్ ఇవ్వలేదా? ఇచ్చినాడు కదా. ఇవ్వలేదు, ఇది చాలా తప్పు. 500 రూపాయలకు గ్యాస్ అనేటువంటిది అమలు కావట్లేదు. ఓకేనా? ఇచ్చాడు కదా గ్యారంటీలో ఇచ్చిండ్రు. అంటే ఏ ప్రభుత్వాలైనా గ్యారంటీలలో వాళ్ళు 5-6 గ్యారంటీలు అన్నప్పుడు అందులో రైతులకు రుణమాఫీ కూడా చేసాడు. పేరుకు మాత్రమే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే 500 రూపాయలకు సంబంధించినటువంటి సిలిండర్ అన్నాడు కదా, అది అమలు కావట్లేదు. రైతులకు సంబంధించినటువంటి ఏదైతే రైతు రుణమాఫీ ఉంటది కదా, అది ఇంకా రాలేదు కదా. రైతు రుణమాఫీ ఇంకా కాలేదు. మీరు అన్నట్టు నేను ఏకీభవిస్తుందంటే మహిళలకు ఉచిత బస్సు అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ అవుతున్నది, కానీ అదే మహిళలకు 2500 రూపాయలు ఇస్తున్నారు కదా. అంటే నేను ఏమంటున్నా అంటే ఆదేశ్ గారు, అంటే ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలి, టిఆర్ఎస్ ను విమర్శించాలి, కాంగ్రెస్ ను విమర్శించాలి అనేది నా లక్ష్యం కాదండి. అంటే నా లక్ష్యం ఏంటంటే ప్రభుత్వము ప్రజలకు ఇస్తా అన్నటువంటి ఏదైతే పథకాలు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టోలో మేము చేస్తామని చెప్పేసి ప్రజలకు చెప్పడం ద్వారా ప్రజలందరూ నమ్మి ఓట్లేసారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. మనం ఏమంటున్నాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటే టిఆర్ఎస్ ప్రభుత్వము 10 ఏళ్ళు రెండు దఫాలుగా పరిపాలించింది. 2 దఫాలుగా పరిపాలించిన సమయంలో కొన్ని మంచి కూడా చేసింది. మనం గుర్తించుకుంటాం. ఏ ప్రభుత్వాలైనా కొన్ని మంచి ఖచ్చితంగా ఉంటది, మంచి అనేటువంటిది కొంత ఉంటది, నేనేం కాదనట్లేదు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే మెజారిటీగా మనం చూస్తే ఈ మంచి అనేటువంటిది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఈ ప్రభుత్వం 6 నిమిషాలు కష్టపడాలి కదా. ప్రభుత్వం ఇచ్చేటువంటి మేనిఫెస్టోని సరిగ్గా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ చేసిందని కాంగ్రెస్ నాయకులు చాలా మంది చెప్తుంటారు. హైడ్రా విషయం అయితే, మూసి ప్రక్షాళన అయితే, అదంతా ఎట్లా అంటే ఇప్పుడు
దీన్ని హైడ్రా విషయంలో కాంగ్రెస్ అవలంబించినటువంటి విషయాన్ని అయితే నేను స్వాగతిస్తున్నాండి. ఎందుకోసం అంటే పేదలను కూలగొట్టడంలో మీరు స్వాగతిస్తారు? లేదు ఆదేశ్ గారు, లేదు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే పేదల ఇండ్లను కూలగొట్టాలి అనేటువంటిది నేను అది స్వాగతించట్లేదు. నేను పాయింట్ ఏంటంటే నేను గతంలో చూసినది ఏంటి అంటే చిన్నతనంలో పేదలు గుడిసెలు వేసుకుంటే ప్రభుత్వాలు లాఠీ చార్జ్ చేసి గుడిసెల్ని పీకేసిన సందర్భాలు ఉన్నాయి గతంలో. నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఎందుకు నేను బాగుంది అన్నా అంటే, బాగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, ఒక 5-6 అంతస్తుల బిల్డింగ్లు, 10 అంతస్తులు ఉన్నటువంటి వాళ్ళు అంటే జిహెచ్ఎంసీలో ఫైర్ వీల్ చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి వాళ్ళు పర్మిషన్లు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. అట్లా తప్పు చేసినటువంటి వాళ్ళ దాని మీద చేసే అంటే వాళ్ళను తీసేస్తా ఉన్నారు కదా, ఇది కరెక్ట్ అంటున్నా నేను. ఇప్పుడు పేదోడు ఏమైతుందంటే, పేదోడు ఒక చిన్నపాటి ఒక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటేనే చాలా తెలియదు పేదోనికి. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మండల ఆఫీసులో తీసుకోవాలంటేనే చాలా సమస్యలు ఉంటాయి. అట్లాంటిది ఒక పేదోడు ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కట్టడం అనేది అసాధ్యం. పేదోడు అంటే బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు అధికారులని మండల స్థాయిలో అధికారులకు డబ్బులు ఇచ్చి మ్యాన్పులేట్ చేసినటువంటి వాళ్ళకు మాత్రమే అట్లాంటి బిల్డింగ్స్ వస్తాయి. కొంతమంది ఉంటారు 100లో ఒక 5%, 10%. నేను వాళ్ళని కాదంటలేము. కాబట్టి మంచిని మనం మంచి అంటాము ఆదేశ్ గారు. మనం ఏమంటున్నామంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రధానంగా విద్యా వ్యవస్థలో మార్పులు అనేటువంటివి విద్య మీద మొత్తానికైతే మీరు మాట్లాడేది ఎట్లా ఉందనంటే, అటు బీఆర్ఎస్ ప్రభుత్వము చేయలేదు, ఇటు చూసుకుంటే ఇప్పుడున్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము చేయలేదు అని అంటున్నారు. అదే అంటున్నారు. కానీ అసలు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తే మంచి చేస్తుందని అనుకుంటున్నారు? ఎట్లా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటంటే 180% ఉన్నటువంటి బహుజనులు, ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలందరం కూడా ఏకం కావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా చదువుకున్నటువంటి విద్యార్థిగా, ఒక పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ గా, ఒక డిబిఎస్ఎస్ స్టేట్ కోఆర్డినేటర్ గా చాలా అంటే నేనేమంటా ఉన్నానంటే, ప్రొఫెసర్ కంచాయిలేసర్ ఒక మాట అన్నాడు, రీడ్ రైట్ ఫైట్. రీడ్ చదువు, రాయి, ఫైట్ చేయి, పోగయ్యాయి సమాజాన్ని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఒక మాట అంటాడు, బోధించు, సమీకరించు, పోరాడు. బోధించమన్నాడు, మన చరిత్రను మనం బోధించమన్నాడు. సమీకరించు, మన ప్రజల్ని సమీకరించమన్నాడు. సమీకరించు, పోరాడు మన ప్రజలకి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, బీజేపీ పోయి కాంగ్రెస్ వచ్చినా, కాంగ్రెస్ పోయి బీజేపీ వచ్చినా కూడా బహుజన వాదంతో ఉండేటువంటి వాటిని గతంలో అంటే ఇట్లాంటి పార్టీలు కూడా ఉన్నాయి. ఆల్టర్నేట్ గా నేనేమంటున్నానంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకత్వం కింద పనిచేసేటువంటి దాంట్లో ఈ బహుజన సమాజం ఉండాలి. దీని ద్వారా లాంగ్ టర్మ్ విజన్ తోటి మనం పనిచేసుకోవాలి. లేకపోతే కాంగ్రెస్ పోతే బీజేపీ వస్తుంది, బీజేపీ పోతే కాంగ్రెస్ వస్తుంది, లేకపోతే టీఆర్ఎస్ వస్తుంది. ఎంతసేపు ఈ అగ్రవర్ణ సమాజం వీళ్ళ అధికారం, వీళ్ళ పవర్ ని వీళ్ళ చేతుల్లో పెట్టుకొని మమ్మల్ని రోడ్ల మీద తిప్పి జెండాలు మోసి మేము జెండాలు మోయాలా, మేము వాళ్ళ జెండాలు మోయాలా, మీటింగ్లు పెట్టాలి, అధికారంలో మాత్రం వాళ్ళు ఉంటారు. దీని ద్వారా ఉపయోగం ఉండదు ఆదేశ్ గారు. నేనేమంటా ఉన్నానంటే, లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చదువుకున్నటువంటి ఒక విద్యార్థిగా, ఒక పిహెచ్డి స్కాలర్ గా యూనివర్సిటీలో ఉన్నా కాబట్టి, నేను ఓయూలో ఉన్నా కాబట్టి, ఓయూలో చదువుకుంటున్నా. చాలా మంది మీరు అన్నారు, ఇప్పుడు చదువుకునేటువంటి విద్యార్థికి అంటే ఉద్యోగం చేస్తారు 100%. నాకు వ్యక్తిగతంగా అరే తోటి మిగతా వాళ్ళని చూస్తే అనిపిస్తుంది కదా. ఇప్పుడు చాలా మంది ఉద్యోగాలు కొట్టుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగాలు వస్తా ఉన్నాయి కొంతమంది విద్యార్థులకు. నేను కూడా ఏమంటున్నా, పిహెచ్డి చేస్తా ఉన్నాను. అంటే ఉన్నత విద్య చదవాలనేది నా కళ, పిహెచ్డి చేయాలనేటువంటి నా కళ. నేను చిన్నప్పటి నుంచి కూడా నేను అనుకున్నా, అరే పిహెచ్డి చేయాలి, యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ దాంట్లలో మనం చదవాలి, రాణించాలి, దీని ద్వారా వ్యవస్థలో గుర్తింపు, గౌరవం ఉంటుంది అనుకున్నా. పిహెచ్డి అనంతరం కూడా ఖచ్చితంగా పీడిఎఫ్ ఉంటుంది. నేను ఎందుకు సమాజం గురించి ఆలోచిస్తున్నా, వ్యవస్థ గురించి ఆలోచిస్తున్నా అంటే, వ్యవస్థలో అన్యాయం జరుగుతున్నది, దోపిడీ జరుగుతూ ఉన్నది. ఒక చదువుకునేటువంటి వ్యక్తికి సమాజంలో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలను సహించలేకపోతున్నా చూస్తూ. ఇంత దోపిడీ జరుగుతున్నది. 180% ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల మనము అగ్రవర్ణ పార్టీల దగ్గర మనం బానిసలుగా ఉన్నాము. బానిసలు అయిపోయిన పార్టీలల్లా మనకు వాళ్ళు ఎంతసేపటికి చిన్న చిన్న పథకాల పేరు మీద మనకు విసురుతా ఉన్నారు, వాళ్ళ అధికారాన్ని అనుభవిస్తా ఉన్నారు. ఇప్పుడు ఇట్లాంటి సందర్భంలో మనము అడగాల, ప్రశ్నించాలి. మనం ఈ ప్రశ్నించడం ద్వారా
మనకు రావాల్సినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఈ అధికార పార్టీలు, ఈ బూజువా పార్టీలు చిన్న చిన్న పదవులు ఇచ్చి వాళ్ళని అంతటితోటి ఆపేస్తున్నది. వీళ్ళే రాజాని వెళ్తున్నారు, వీళ్ళే అధికారాన్ని పాలిస్తున్నారు అని అన్నావు ఇప్పుడు కదా. వీటన్నిటిని వ్యతిరేకించాలి అని అంటే బహుజన పార్టీ ఉంది. మనం అందరం ఏకమై బహుజన పార్టీ అనేది, బహుజన పార్టీ అయినా కానీ ఒక బహుజనులం అందరం ఏకమై ఒక అధికారం సాధించాలి అనేది అంటున్నారు. కానీ ఇక్కడ మీరు చదువుకున్నారు, యూనివర్సిటీలలో తిరుగుతున్నారు, అది మీ వరకు తెలుసు. కానీ కింద ఉన్న ప్రజానికానికి, మీ ప్రజలకు తెలియదు కదా. వాళ్ళకి అట్లా తెలియాలి అంటే ఏం చేయబోతున్నారు? అదే ఇప్పుడు మేము యూనివర్సిటీల నుంచి ఇప్పుడు చదువుకున్నటువంటి మేము ఆర్ట్స్ కాలేజ్ ముందు కానీ, ఇటు సెమినార్ హాల్స్లలో కానీ, ఇప్పుడు మన సోషల్ మీడియా ద్వారా కానీ, మేము ఒకవేళ మండలాలలోకి వెళ్ళినప్పుడు కూడా మన వాళ్ళందరికీ అంటే మోటివేట్ చేస్తూనే ఉన్నాం మేము. అరే మనం ఎటువైపు ఉండాలి, మనం 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 ఆకలి, కాళోజీ నారాయణరావు ఒక ఆకలి మంటలు ఒక చోట, అన్నపు రాశులు మరొక చోట, అలసిన దేహాలు ఒక చోట, అంశతూలికలు ఒక చోట అన్నట్టు ఈ దేశం అంటే నువ్వు ఎటువైపు ఉంటావు అని అన్నప్పుడు ఆకలి మంటల ప్రజల వైపు మనం నిలబడతామని చెప్పేసి మనం ఏమంటున్నాం, యూనివర్సిటీ స్థాయిలలో మండలాలకు వెళ్తా ఉన్నాము, మోటివేట్ చేస్తూ ఉన్నాము. మనం అరే బాబాసాహెబ్ బాటలో నడవాలి, మహనీయుల బాటలో నడవాలి అంటే చాలా మంది ఏమంటున్నాం అంటే పార్టీలలో ఉండి అంటే కొంతమంది అంటే ఉద్యమాలలో పార్టీలలో ఉంటారు, వాళ్ళ ఇష్టం, నేనేం కాదంటలేం. అంటే నేనేమంటున్నా అంటే మన సమాజానికి విద్యను దూరం చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. ఫస్ట్ చదవాలి, యూనివర్సిటీల వరకు రావాలి. దేశ ఉస్మానియానే కాదు జాతీయ స్థాయిలో ఇప్పుడు అలహాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అండ్ ఇఫ్లూ యూనివర్సిటీస్, ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీస్, కోల్కతా యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి దేశంలో. నా దళిత బహుజన సమాజం మొత్తం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే చదువుకోవాలి బాగా. ఈ మొదటి జనరేషన్లో చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే మనం చదువుకోవాలి. ఫస్ట్ చదువుకుంటే యూనివర్సిటీ స్థాయిలకు మనం వస్తే మనం ఎటువైపు నిలబడాలనేది మనకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా. ఢిల్లీ పోండి, కాల్కతా యూనివర్సిటీకి పోండి, బెంగాల్ యూనివర్సిటీ ఉన్నది, దేశంలో యూనివర్సిటీ లేదు అంటే హార్వర్డ్ పోండి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పోండి, చాలా యూనివర్సిటీలు ప్రపంచం దాటి కూడా పోవడానికి మనకు అవకాశం ఉంది చదువుకుంటే. మరి చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు రావట్లేదు అని అంటే నిలబడతారు ఖచ్చితంగా. చదువుకున్న వ్యక్తి ఏదైనా చేసుకుని బతకగలుగుతాడు, అంటే ఉద్యోగం చేస్తాడు, అట్ ద సేమ్ టైం ఉద్యమాలలో ఉంటాడు. చదువుకున్నటువంటి వ్యక్తి ఉద్యోగం ఖచ్చితంగా ఉంటుంది, ఉద్యమాలు కూడా ఉంటాయి. నేనేమంటున్నా అంటే చదువుకు సంబంధించినటువంటి చదువు ఎడ్యుకేట్ చేయాలి మన ప్రజల్ని. ఎడ్యుకేట్ చేయకపోతే ఏమవుతుందంటే వాళ్ళు అక్కడనే ఉంటున్నారు ఇంకా కూడా. కాబట్టి మనం విద్యను డెవలప్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా మనలను మోటివేట్ చేయాలి. మోటివేట్ చేయాలంటే బాబాసాహెబ్ చెప్పినటువంటి ఆయన స్పీచెస్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. ఫూలే చెప్పినటువంటి బుక్స్, మహాత్మా జ్యోతిబా ఫూలే గారు, పెరియార్, కాన్షీరాము, బహుజన మహనీయులు వాళ్ళ ఐడియాలజీని పుస్తకాల రూపంలో పెట్టిర్రు. వాళ్ళ పుస్తకాలు చదవాలి మన బహుజన సమాజం మొత్తం కూడా. అలా ఇంతగనం అంటే దేశ రాజకీయాలు మాట్లాడుతున్నావు, రాష్ట్ర రాజకీయాలు మాట్లాడుతున్నావు, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాల గురించి ఎట్లా మాట్లాడుతున్నావు? అసలు ఇవన్నీ నీకు ఎట్లా వచ్చినాయి? అసలు నీకు ఆదర్శం ఎవరన్నా? నేను డిగ్రీ నిజాం కాలేజీలో చదువుతున్న సందర్భంలో నాకు పరిచయం అయ్యిండు డాక్టర్ మలిగంటి శరత్ చమార్ సార్. నిజాం కాలేజీలో మాకు ఒక తెలుగు టీచర్ గా పాఠాలు చెప్పిండు. నన్ను హక్కున చేర్చుకొని చేరదీసి నాలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి గౌరవించి నాకు ఒక డిబిఎస్ఏ సంఘంలో బాధ్యత అప్పచెప్పిండు. అన్న ఇది అట్లా అంటే మంచి గుర్తు చేశారు. చాలా మంది అంటుండే అన్న డిబిఎస్ఏ కోఆర్డినేటర్, అసలు ఏంది ఆ సంస్థ, ఏం చేస్తుంది? డిబిఎస్ఏ అంటే దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్. డిబిఎస్ఏ సంఘాన్ని స్థాపించింది డాక్టర్ మలిగంటి శరత్ చమార్ గారు. దానికి నేను స్టేట్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాను ప్రజెంట్. నేను నిజాం కాలేజ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన, డిబిఎస్ఏకు ఓయూ ప్రెసిడెంట్ గా పనిచేసిన, ఇప్పుడు స్టేట్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నా. డిబిఎస్ఏ దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ లక్ష్యం ఏంటి అంటే మా బహుజన మహనీయుల యొక్క ఆశయాలని ముందుకు సాగడం, 180% ఉన్నటువంటి బహుజన వర్గాలను ఏకం చేయడం. మాన్యశ్రీ కాన్షీరామ్ గారు ఒక మాట చెప్తాడు, రాజ్యాధికార లక్ష్యం లేని ఉద్యమాలన్నీ కూడా బానిసత్వ ఉద్యమాలే అని చెప్తాడు. డిబిఎస్ఏ విద్యార్థి సంఘం రాజ్యాధికార లక్ష్యంతో పనిచేసేటువంటి విద్యార్థి సంఘం. అంటే బహుజన మహనీయులు చెప్పినటువంటి ఫిలాసఫీ ఏదైతే ఉన్నదో భావితరాలకు అందించడం డిబిఎస్ఏ లక్ష్యం. అంటే బోధించు, సమీకరించు, పోరాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
బోధించు, సమీకరించు, పోరాడు అనేటువంటి సూత్రాన్ని తీసుకున్నారు కదా. ఆ సూత్రంతో డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పనిచేస్తున్నది. మన చరిత్రను బోధిస్తున్నది, మన సమీకరించు, మన 180% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను సమీకరిస్తున్నది. అట్ ద సేమ్ టైం బోధించు, సమీకరించు, పోరాడు. మన వ్యవస్థలో మన 180% ఉన్నటువంటి 180% ఉన్నటువంటి దళిత బహుజన సమాజం మీద జరుగుతున్నటువంటి దాడులు, అత్యాచార హత్యలు కానీ, మహిళల మీద అత్యాచార హత్యలు కానీ, అట్రసిటీ కేసు విషయంలో తీసేయాలనే క్రమంలో కానీ, అంటే 180% ఉన్నటువంటి వర్గాల ప్రజల గొంతును వినిపించడం, విద్యార్థుల గొంతును వినిపించడం, యూనివర్సిటీలలో దేశంలో రాష్ట్రంలో వివిధ మాకు దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలలో మా సంఘం ఉన్నది. ఇంటర్నేషనల్ గా కూడా ఉన్నది. జర్మనీ యూనివర్సిటీలో కూడా మా విద్యార్థి సంఘం ఉన్నది. వివిధ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి వివిధ యూనివర్సిటీలలో కూడా మా డిబిఎస్ఏ ఒక స్టేట్ నేషనల్ కమిటీ ఉన్నది. మాకు జాతీయ స్థాయిలో కమిటీ ఉన్నది, రాష్ట్ర స్థాయిలో కమిటీ ఉన్నది. కొన్ని వేల మందిని డాక్టర్ నలిగంటి శరత్ చమర్ బహుజన మహనీయుల ఆశయ సాధనలో ముందుకు సాగించేందుకు ప్రయాణం చేస్తా ఉన్నాడు. అంటే డిబిఎస్ఏ విద్యార్థి సంఘం అని అంటే ముఖ్యంగా దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ నాకేమనిపిస్తుంది అని అంటే ఒక అమ్మలాగా అనిపిస్తుంది. అమ్మలాగా అంటే ఒక సంస్థ లాగా. అంటే ఈ డిబిఎస్ఏ సంఘం డాక్టర్ నలిగంటి శరత్ చమర్ సార్ వల్ల నాకు గుర్తింపు, గౌరవం దక్కింది. అంటే నేను ఇప్పుడు ఇట్లాంటి ఇలా దర్శన్ అవుపిస్తున్నాడు, ఇంతగానో మాట్లాడుతున్నాడు అంటే శరత్ సార్ పుణ్యమే అనాలి. వాస్తవం, నేను ఏకీభవిస్తా. ఎందుకంటే యూనివర్సిటీలలో కూడా సామాజిక ఉద్యమాలలో ఉండాలన్నా, విద్యార్థి ఉద్యమాలలో ఉండాలన్నా కూడా మూలం లేకపోతే మనం లాంగ్ టర్మ్ గా రాలించలేం. అంటే మనకంటే ఒక బ్యాక్ బోన్ ఉండాలి కదా. నాకు డాక్టర్ నలిగంటి శరత్ చమర్ సార్ లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండి మీతో ఇంటర్వ్యూ చేసేవాడిని కాదు, ఈ ఉద్యమాలలో ఉండేటోని కాదు. ఈ సామాజిక ఉద్యమాలలో, విద్యార్థి ఉద్యమాలలో అంటే గుర్తించే వాళ్ళు కూడా ఉండాలి, గౌరవించే వాళ్ళు ఉండాలి, మనల్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉండాలి. ఇట్లా ప్రోత్సహించి, గుర్తించి, గౌరవించి మనం బహుజన వర్గాల వైపు మన గొంతు ఉండాలి. బాబాసాహెబ్ని అర్థం చేసుకోవాలి, మహనీయుల పోరాటాన్ని అర్థం చేసుకోవాలి. మనం వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలు, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి వివక్ష ఏదైతే ఉన్నదో, బహుజనులు పడుతున్నటువంటి బాధలు, విద్యార్థులు పడుతున్నటువంటి సమస్యలను డిబిఎస్ఏ కేంద్రంగా మన గొంతును వినిపించడం కోసం డాక్టర్ నలిగంటి శరత్ చమర్ సార్ గారు నన్ను పరిచయాలు చేసిండు. కవులకు, కళాకారులకు, రచయితలకు, మేధావులకు, విద్యార్థి సంఘాల నాయకులకు, విద్యార్థులకు, ప్రతి ఒక్కరు కూడా అరే దర్శన్ అని అంటే దర్శన్ వెనుక డాక్టర్ నలిగంటి శరత్ చమర్ సార్ ఉన్నాడు కాబట్టి ఆ గుర్తింపు, ఆ గౌరవం ఉన్నది. దానికి నేను ఎప్పటి కూడా రుణపడి ఉంటా. ఎందుకోసం అంటే మన మూలాల్ని మర్చిపోతే, వేళ్ళను మనం మర్చిపోతే చెట్టు ఉండదు. చెట్టు ఫలాలు ఇస్తుంది, ఒక పూట ఇస్తుంది, 2 పూటలు ఇస్తుంది. ఎప్పుడు అంటే చెట్టు తను జీవించినంత కాలం చెట్టు పండ్లను ఇస్తుంది. ఒక పండు కాసి మళ్ళీ పండు తెంపుకున్న తర్వాత కొంత కాలం కాగానే ఆ చెట్టుకు పండ్లు వస్తాయి. అంటే ఆ చెట్టు మీద ఆ పండు ఉండాలి అంటే కింద వేలు ఉండాలి కదా. మనకు వేరు డాక్టర్ నలిగంటి శరత్ చమర్ సార్ నిజాం కాలేజ్ నుంచి, అక్కడ 2011 నుంచి పరిచయం, ఇప్పుడు 2024. ఇప్పుడు ఈ 13-14 సంవత్సరాలలో డాక్టర్ నలిగంటి శరత్ చమర్ సార్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. దేశంలో, రాష్ట్రంలో అంటే ఈ రాజకీయ పార్టీల వైఖరి ఎట్లా ఉంటది, మన గొంతు ఎవరి వైపు మన గొంతు ఉండాలి, మనం ఎట్లా పోరాటం చేయాలి, ఎట్లా చదువుకోవాలి అనేటువంటి చాలా నేర్చుకున్నా. కాబట్టి నేను ఎప్పటికి రుణపడి ఉంటా. ఇంకొక విషయం ఏంటంటే డిబిఎస్ఏ విద్యార్థి సంఘం ద్వారా మేము క్లారిటీగా బహుజన చరిత్రను, బహుజన మహనీయుల చరిత్రను ఈ దేశంలో, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి నాయకునికి, విద్యార్థులను తయారు చేసేటువంటి ఒక బహుజన వాదంతో పనిచేసేటువంటి ఒక సైనికుల్ని తయారు చేయాలనేటువంటిది డిబిఎస్ఏ విద్యార్థి సంఘం లక్ష్యం. చేసినటువంటి ఈ సైనికులు ఎవరైతే ఉన్నారో ఈ సైనికుల్ని బహుజన భావజలంతో మనం ఈ వ్యవస్థను విస్తరింపజేయడం కోసం ఒక మాత్రమైనటువంటి ఒక బుద్ధుని కానుంచి బుద్ధుడు, పెరియార్, కబీర్, సంతు రవిదాస్, నారాయణ గురు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫులే, కాన్షీరామ్, ఈ మహనీయులు కోరుకున్నటువంటి వీళ్ళ ఆలోచన విధానాన్ని విస్తరింపజేయాలనేటువంటిది ఒక బృహత్కరమైనటువంటి లక్ష్యంతో డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పనిచేస్తున్నది. ఇంకోటి ఏంటంటే డిబిఎస్ఏ విద్యార్థి సంఘంలో ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు, గౌరవం ఉంటుంది. డాక్టర్ నలిగంటి శరత్ చమర్ సార్ ఏంటి అంటే ప్రతి ఒక్కరిని గుర్తిస్తాడు. సంఘంలో ఒకవేళ డిబిఎస్ఏ సంఘం అయితే వాళ్ళను
గుర్తించి గౌరవించి వాళ్ళకి సబ్జెక్ట్ ఇచ్చి వాళ్ళు ఎట్లా మాట్లాడాలి, వాళ్ళు ఎట్లా రాయాలి, మాకు అందరు కూడా ఏం చెప్తాడంటే చదువుకోవాలి, ఎప్పుడు కూడా చదవాలి, రాయాలి. మనం ఎందుకో యూనివర్సిటీ స్థాయిలో ఉన్నాం కదా, మనం చదవాలి, నిరంతరం చదవాలి, చదివింది రాయాలని చెప్తాడు. చదివి రాసిన తర్వాత మాట్లాడాలి, ఫైట్ చేయాలి, గొంతును విప్పాలంటాడు. అట్లా యూనివర్సిటీ డిబిఎస్ఏ కేంద్రంగా నుంచి చాలా పోరాటాలు యూనివర్సిటీనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా డిబిఎస్ఏలో ఉండేటువంటి విద్యార్థి నాయకత్వము ఈరోజు దేశంలో వివిధ యూనివర్సిటీలో చదువుతున్నారు. ప్రపంచంలో జర్మనీ యూనివర్సిటీలో కూడా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం నుంచి చదివినటువంటి డిబిఎస్ఏ లో ఉండేటువంటి వాళ్ళు జర్మనీలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియా దేశంలో ఉన్నారు. అంత పెద్ద సమస్య. ఎస్, ఆస్ట్రేలియా దేశంలో ఉన్నారు, జర్మనీలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. డిబిఎస్ఏ విద్యార్థి సంఘం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇందులో డిబిఎస్ఏ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు మెయిన్ ఏంటి, ఎడ్యుకేషన్ ఉండాలి, మనలో చదువుకోవాలి, చదువుతో పాటు మానవుల చరిత్రను తెలుసుకోవాలి అనేటువంటిది ముఖ్య ఉద్దేశం. కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే, చాలా మంది అంటే డిబిఎస్ఏ సంఘము కొంతమంది ఏం చేస్తారంటే ఒక సంఘం అంటే అనుకుంటారు కొంతమంది, అంటే డిబిఎస్ఏ విద్యార్థి సంఘం వీళ్ళ లక్ష్యం ఏంటి అనేటువంటి చాలా మందికి అంటే ఏమనుకుంటారు, తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, యూనివర్సిటీలోనే ఉన్నది అనుకుంటారు. అది తప్పంటున్నా నేను. ప్రపంచం మొత్తం ఉన్నది డిబిఎస్ఏ విద్యార్థి సంఘం. అవును, ఇప్పుడు మీరు చెప్తారు దేశవ్యాప్తంగా ఉన్నది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నది. అంటే సైనికుల్ని తయారు చేసేటువంటి వేటలో ఉన్నాం మేము. అన్న ఓకే అన్న, ఇంతగానం మాట్లాడుతున్నాం. ఇంకోటి, డిబిఎస్ఏ సంఘంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు మొన్న గత ప్రభుత్వంలో గాని ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో కూడా చాలా మంది ఇందులో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఉద్యోగాలలో కూడా ఉన్నారు. డిబిఎస్ఏ సంఘంలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఉద్యోగాలలో కూడా ఉన్నారు. అంటే ఇందులో మెయిన్ గా ఎడ్యుకేషన్ కు సెంటర్ పాయింట్ గా ఉంటది డిబిఎస్ఏ విద్యార్థి సంఘంలో. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు డిబిఎస్ఏ విద్యార్థి సంఘంలో. నాతో పాటు పనిచేసేటువంటి వాళ్ళు అన్నదమ్ముళ్ళం అనేటువంటి అనుబంధం ఉంటది, మనమంతా ఒకటే అనేటువంటి అనుబంధం ఉంటది. అట్ ద సేమ్ టైం మిగతా అంటే వేరే సంఘంలో ఉండేటువంటి వాళ్ళను కూడా ఈ డిబిఎస్ఏ విద్యార్థి సంఘం నాయకులందరం కూడా వేరే వాళ్ళను కూడా గుర్తించి గౌరవించేటువంటి అంటే అట్లా ఉండాలనేటువంటిది డాక్టర్ నలిగంటి శరత్ చమర్ సార్ చెప్తుంటాడు మా అందరికి. అన్న మీరు ఇంత గొప్పగా మాట్లాడుతారు కదన్నా, సరే ఇవన్నీ పక్కకు పెట్టేసి అసలు మీ కుటుంబ నేపథ్యం ఏందన్నా? ఆదేశ్, చాలా మంచి ప్రశ్న వేసినావు. కుటుంబం అనగానే అరే ఒక గుండెకు ఆ ప్రశ్న అనేది నాకు గుండెకు కలిగింది. మా అమ్మ పేరు మైసమ్మ, మా నాన్న పేరు మైసయ్య. మాది గ్రామము కప్పపాడు, ఇబ్రహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లా మాది. అయితే మేము మా అమ్మ నాన్న నుంచి మా అమ్మ చదువుకోలేదు, మా నాన్న కూడా చదువుకోలేదు. మా నాన్న ఏంటంటే అరే చదువుకోవాలి నా కొడుకు అంటే మా అందరిని కూడా చదివిపించండు. మా ఇంట్లో ఉన్నటువంటి మా అక్క పేరు మాధవి, మా చెల్లె శ్రీలత, తమ్ముడు దయాకర్. అంటే మా నాన్న ఏంటంటే అరే చదువుకోవాలి, మనోళ్ళు ఎదగాలి అనేటువంటిది తరుణంలో చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని డిసిప్లిన్ గా పెంచండు. మా కుటుంబం అంటే ముఖ్యంగా అమ్మ నాన్న వాళ్ళు రైతులు కాదు, రైతు కూలీలు. ఎందుకోసం అనంటే మాకు భూమి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి ఎకరన్నరనో ఉంటది ఆదేశ్, తప్ప అసెండ్ భూమి అంటారు కదా దాన్ని. మాకు ఆస్తులు లేవు ఆదేశ్, అంతస్తులు లేవు. భూములు అంటే ప్రభుత్వం ఇచ్చిన 1-2 ఎకరాలు తప్ప గంతే ఉన్నది. అంటే మా అమ్మ కూడా నాన్న కూడా ఏంటంటే చదువుకుంటే బాగుపడతాడు అనేటువంటి ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి నేను చదువుకోవడానికి అంటే నేను ఇట్లా మాట్లాడుతున్నా, ఈ వైపు నిలబడ్డా ఉంటున్నా అంటే మా నాన్న క్రమశిక్షణగా పెంచాడు. మా నాన్న మైసయ్య, మా నాన్న క్రమశిక్షణ పెంచాడు. మా అమ్మ కూడా అంటే మా ఇంట్లో కూడా ఒక డిసిప్లిన్ ఉంటది ఇంట్లో. నేను మళ్ళీ చెప్తున్నా, నేను సంపాదించుకునేది ఏంటి అంటే ఆస్తులు అంతస్తాలు అంటే అక్షరాలే, 4 అక్షరాలే నాకు. పుస్తకాలే నేను సంపాదించుకున్నా. అంటే చదువుకుంటే ఉద్యోగం కొడతాడు నా కొడుకు, జీవితంలో బాగుపడతాడు అనేటువంటిది మా నాన్న అనుకునేటోడు. అట్లా అనుకుని నన్ను చదివిపించిండు. నేను కూడా నాది 10th వరకు ఇబ్రహీంపట్నం, ఇంటర్మీడియట్ ఇబ్రహీంపట్నం, డిగ్రీ అంటే ఆ కసితోటి చదువుకున్నా చిన్నప్పటి నుంచి. అంటే మా ఇంట్లో మేము చాలా పేదరికం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. ఇప్పుడు కూడా అంటే మేమేం ధనవంతులం కాము ఆదేశ్, అంటే ఆర్థికంగా పేదరికం. మేము చాలా ఎట్లా అంటే
మా నాన్న గాని అమ్మ గాని వాళ్ళు ఎట్లా అంటే గ్రామాలలో రైతు కూలీలు, మా అమ్మ 300కు 400 కూలీ చేస్తుంది, మా అమ్మ చెమట చిందిస్తుంది, మా నాన్న కూడా. అంటే మా నాన్న ఇన్స్పిరేషన్ నాకు, మా అమ్మ ఇన్స్పిరేషన్. కాబట్టి వాళ్ళ నుంచి ఇప్పుడు మా బాబాయిలు కానీ మా కుటుంబ సభ్యులు, ఇప్పుడు మా వాళ్ళందరూ అంటే వాళ్ళందరి ప్రోత్సాహం నాకు ఉన్నది. మా అందరి మొత్తానికైతే దర్శన్ అమ్మ నాన్న పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉన్నాడు. నేనేమంటున్నంటే నేను చిన్నప్పటి నుంచి కూడా గమనించింది ఏంటంటే, అంటే మనం ఒక శక్తిగా నిలబడాలి అనేటువంటిది. అంటే మనకు నేను అబ్జర్వ్ చేసినామా, ఇప్పుడు ఇబ్రహీం మా కప్పాడు గ్రామం మండలం జిల్లా స్థాయి నుంచి ఇప్పుడు రాజకీయంగా అంటావా, మా కుటుంబాలలో ఎవరు బలంగా నిలబడి గట్టిగా అరే ఒక రాజకీయ పార్టీ ఉండి అందులో గట్టిగా నిలబడి ఉండి మాకు సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరు లేరు. మాకు ఏదైనా సమస్య వస్తే గట్టిగా ఉండి పోరాటం చేయాలంటే కూడా, మాకు ఏదైనా ఆపద వస్తుంది అని అంటే మా కుటుంబాలల్లా అరే ఒక సమస్య మీద మాట్లాడడానికి గట్టిగా మాకు సపోర్ట్ ఇవ్వడానికి ఎవరు లేరు. కాబట్టి అరే మా అమ్మ నాన్న ఏం చేశారంటే చదువుకోవాలి, చదువుకుంటే వ్యవస్థలో బాగుపడతాం అనేటువంటి లక్ష్యంతో మనం చదివించారు. ఆ లక్ష్యాన్ని నిజంగా వమ్ము చేయకుండా నేను డిగ్రీని 10th ఇంటర్మీడియట్ ఇబ్రహీంపట్నం, డిగ్రీ నిజాం కాలేజీలో సీటు కొట్టుకున్నా, పీజీ ఆర్ట్స్ నిజాం కాలేజీలో బిఏ గోల్డ్ మెడలిస్ట్. బిఏ గోల్డ్ మెడలిస్ట్ నేను నిజాం కాలేజీలో బిఏ గోల్డ్ మెడలిస్ట్. పీజీ ఆర్ట్స్ కాలేజు తెలుగు డిపార్ట్మెంట్, నేను పిహెచ్డి ఉస్మాన్ యూనివర్సిటీ. ఈ చదువు అన్నిటికీ కారణం ఏంటంటే మా నాన్న డిసిప్లిన్. ఎందుకంటే మా నాన్న అమ్మ కూడా వాళ్ళు ఒక పూట ఉండి తిని, వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా కాయ కష్టం చేసింది. మా అమ్మ కూడా వాళ్ళు ఉపవాసాలు ఉండి, వాళ్ళు జీతాలు ఉండి కుటుంబాన్ని రక్షించడం కోసం, మా కుటుంబాన్ని ఇప్పుడు మా తాత నాన్నమ్మ వాళ్ళ నుంచి ఇప్పుడు 2 బాబాయిలు, మా కుటుంబం, మా నాన్న పెద్దోడు మా ఇంట్లో, మా నాన్న పెద్దోడు, మా బాబాయిలు గాని మా నాయన ముందు ఉన్నాడు, వాళ్ళ జీతం ఉండు, మా నాన్న జీతం ఉండి ఇల్లును చూసుకున్నాడు మా నాన్న. కాబట్టి అరే నా కొడుకు చదువుకుంటే బాగుపడతాడని మా నాన్న అనుకున్నాడు. నేను ఆ దిశగానే ఇప్పుడు చదువుకుంటూనే వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాలను వ్యతిరేకిస్తున్నా. అమ్మ నాయన కష్టం నీ కళ్ళల్లో ఒప్పిస్తుందమ్మా. ఎస్, నేను ఎందుకంటే ఎందుకు గుర్తు చేస్తున్నా ఆదేశ్ అని అంటే, నిజంగా అమ్మ ఎప్పుడు ఎట్లా అంటే, అరే అమ్మ కళ్ళల్లో ఎప్పుడు కూడా ఒక ఆవేదన ఉంటది. అంటే మనకు ఒక పూట బువ్వ పెట్టడం కోసం అమ్మ కూలి పనికి వెళ్ళిన డబ్బుల్ని తీసుకొచ్చి మా చదువుకునే క్రమంలో నేను మా అందరికి ఇస్తుంటారు. మా కుటుంబంలో మా అక్క, మా చెల్లె, మా తమ్ముడు వీళ్ళందరూ చదువుకున్నారంటే మా అమ్మ నాన్న అలా చెమట చుక్కల ప్రభావం, ఆ ప్రభావానికి కొట్టుకుంటూ వచ్చిన ఊరికి ఎట్లా వచ్చినావు అంటే, మా అమ్మ నాన్నల చెమట చుక్కల ప్రభావానికి ఊరు నుంచి ఉస్మానియా దాకా వచ్చిన. ఒకటి. రెండోది ఏంటంటే చాలా చాలా వివక్షలను ఎదుర్కొంటూ అంటే మేము నిలబడడానికి ఒక రాజకీయ పార్టీ పరంగా బలంగా అనేది ఎవరు లేరు మాకు. కాబట్టి అరే మనం చదువుకుంటే వ్యవస్థగా ఎదుగుతాం, వ్యక్తిగా శక్తిగా అవుతాం. అట్లా అందరూ సపోర్ట్ చేసారు మళ్ళీ మాకు. అంటే డిసిప్లిన్ ఉన్నాం కాబట్టి మా కుటుంబ సభ్యులు వాళ్ళందరూ, ఇప్పుడు మా బావ వాళ్ళు కానీ, అక్క వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, పిన్ని వాళ్ళు, మా కుటుంబంలో ఉండే అందరూ కూడా మనకు వాళ్ళందరూ, నేను ఈ రోజు ఉద్యమాలలో ఉండి కొద్దిగా ప్రశ్నిస్తున్నా, మాట్లాడుతున్నా, సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఖండిస్తున్నా, బాబాసాహెబ్ బాటలో నడుస్తున్నా, మహనీయుల చరిత్రను అంటా ఉన్నాను అంటే ఏంది, అమ్మ నాన్నలు కూడా మా కుటుంబ సభ్యులు అందరూ కూడా నాకు సపోర్ట్ ఇస్తున్నారు. అరే మా ఓడు అంటే దర్శన్ చదువుకొని ఊళ్ళ నుంచి యూనివర్సిటీలకు వెళ్ళిండు, చదువుకుంటుండు, సాధిస్తాడనే నమ్మకం అయితే ఉంది. ఖచ్చితంగా నేను సాధిస్తా, ఖచ్చితంగా నేను సాధించి తీరాలి, ఖచ్చితంగా నేను ఖచ్చితంగా సాధిస్తా. నా లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా, వాళ్ళ ఆశల్ని మాత్రం వమ్మయ్యాను ఆదేశ్, వాళ్ళ ఆశల్ని వమ్మయ్యాను. ఖచ్చితంగా ఆ దిశగా ముందుకు సార్. నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి చదువుకున్నా, ఉస్మానియా దాకా ఉత్తగానే రాలేదు. రెండోది ఏంటంటే, చాలా మంది అంటారు ఉద్యమాలు చేయడానికి ఉత్తగానే రోడ్ల మీద తిరుగుకుంటూ ఆడిడ ఛాయలు తాగుకుంటూ తెల్ల చొక్క వేసుకొని నేను ఉద్యమ నాయకుని అనుకొని అట్లా రాలే ఆదేశ్. అంతా డిసిప్లిన్ గా వచ్చినాం చదువుకోవడానికి. నేను 10th ఇంటర్మీడియట్ దాకా మంచిగా డిగ్రీలో నిజాం కాలేజ్ గోల్డ్ మెడల్ ఇస్తుంది కదా, పీజీ ఆర్ట్స్ కాలేజ్ కదా, పిహెచ్డి ఉస్మాన్ యూనివర్సిటీ కదా, ఇంత అకాడమిక్ ప్రొఫైల్ ఉన్నటువంటి నాకు ఎందుకు ఉద్యోగం చేయాలని నాకు, ఇప్పుడు నేను పిహెచ్డి చేసుకుంటూ నేను ఉద్యోగం చేయాల్సిన అవసరం నాకు లేదు ఆదేశ్ గారు. లైబ్రరీలో ఉండి నేను ఇంకా కూడా నేను చదువుతా, లైబ్రరీలో ఉండి నేను చదువుతా, రీసెర్చ్ ఇప్పుడు చేయాలి, పిహెచ్డి థీసిస్ రాయాలి, రీసెర్చ్ చేయాలంటే చదవాలి, నేను చదువుతా. అంటే నా వ్యక్తిగా నేను బాగుపడాలి
అనేటువంటి అంశం అనేటువంటిది, అంటే నా వ్యక్తిలో వ్యవస్థను నేను చూసుకున్నా, నా ఒక్కరిలో వ్యవస్థను నేను చూసుకున్నా. ఆ వ్యవస్థ ఏంటంటే అరే ఇన్ని సమస్యలు ఉన్నాయి బయట సమాజంలో. మనం రోజు పేపర్ చూసినా మహిళల మీద అత్యాచారం జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చేసిన దాంట్లో యూనివర్సిటీ కేంద్రంగా నిజాం కాలేజీలో నుంచి కానీ యూనివర్సిటీ వరకు కూడా మహిళల మీద అత్యాచారం ప్రియాంక రెడ్డి మీద దాడి జరిగితే స్పందించారు. టేకు లక్ష్మి దళిత మహిళల మీద, అణగారిన మహిళల మీద, టేకు లక్ష్మి, మానస, మందారిక అలాంటి రసజ్ఞ, కల్పన లాంటి మహిళల మీద అత్యాచారం జరిగింది. అరే ప్రభుత్వాలు ఇట్లా ఎందుకు చేస్తున్నాయి దళిత బహుజన మహిళలంటే ఇంత చిన్న చూప ఉన్నా అనేటువంటి బాధ కలిగించి దీని మీద పెద్ద పోరాటం చేసినాం. మందకృష్ణ మాది అన్న పోరాటంలో డిబిఎస్ఎస్ సంఘంగా మేము మద్దతు ప్రకటిస్తున్నాం. యూనివర్సిటీలో ఉస్మానియా కేంద్రంగా ఉస్మానియా యూనివర్సిటీలో అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ ఉండాలి, ఫుల్ అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ ఉండాలి అనేటువంటిది మనం అడిగినాం. 2016లో ఉస్మానియా యూనివర్సిటీ ఒరిజినల్ లోగో ఉంటది కదా, ఆనా మదితముల్ హిల్మువా హలియున్ బాబు అనేటువంటి పదం, ఐఎమ్ ది సిటీ ఆఫ్ నాలెడ్జ్, అలీ ఈస్ ఇట్స్ గేట్. ఉస్మానియా అనే జ్ఞాన కేంద్రానికి అలీ ప్రవేశ ద్వారం అని ఉంటది. అంటే ఉర్దూని తీసేసి బ్రాహ్మణికల్ వర్డ్స్ పెట్టిరు అన్నమాట. అవి 100 శతాబ్ది ఉత్సవాలలో 2017లో శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా. ఓయూ లోగో ఒరిజినల్ ఉండాలని చెప్పినాం. మీరు ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఉస్మానియా యూనివర్సిటీని కట్టించినప్పుడు ఒక లోగో, ఇప్పుడు ఒక ఆఫీస్ పెట్టుకున్నప్పుడు ఒక సంస్థ ఏదైనా పెట్టుకుంటే లోగో క్రియేట్ చేసుకుంటది కదా, ఓయూ అనేది ఒక లోగో క్రియేట్ చేసుకున్నాం. ఆ లోగో మార్చారు, మేము దాని మీద ఫైట్ చేసినాం. ఫుల్ అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ పేరు పెట్టాలి, రీసెర్చ్ సెంటర్ లో ఫండ్ ఉండాలని మనం అడిగినాం, ప్రశ్నించినాం కూడా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని నిర్వీర్యం చేసేటప్పుడు దేశవ్యాప్తంగా అప్పుడు గతంలో 2015లో కానీ 16-17లో అట్రాసిటీని తీసేయాలనేటువంటి కుట్ర ప్రభుత్వాలు అన్నీ, దాని మీద పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. ఉండాలి కదా అనేటువంటిది. రోహిత్ వేముల ఉద్యమంలో కూడా రోహిత్ వేములకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉన్నదో దాని మీద అడిగినాం. అంటే అభంగపట్నంలో దళితుల మీద జరిగినటువంటి దాడి విషయంలో కావచ్చు, అణగారిన మహిళల అత్యాచార విషయంలో కావచ్చు, విద్యార్థులకు రావాల్సినటువంటి ఫెలోషిప్స్ రావట్లేదు, ఫెలోషిప్స్ కావాలని మేము అడిగినాం. యూనివర్సిటీ కేంద్రంగా ఫైట్ చేసినాం. యూనివర్సిటీ కేంద్రంగా మెయిన్ గా యూనివర్సిటీలకు వచ్చినటువంటి విద్యార్థులకు ఏం కావాలి, హాస్టల్ వసతి కావాలి. ఇక్కడ హాస్టల్ వసతి లేని విద్యార్థులకు హాస్టల్ వసతి ఫైట్ చేసి ఇప్పించినాం. విద్యార్థులు స్కాలర్షిప్ లేనటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్స్ కావాలని ప్రభుత్వం కొట్లాడినాం. ప్రభుత్వం కొట్లాడి స్కాలర్షిప్స్ ఇప్పించినాం విద్యార్థులకు. అంటే ఇట్లా ప్రధానంగా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటిది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాదాన్ని, బహుజన వాదాన్ని స్ప్రెడ్ చేయడం కోసం మా టైం, మా టాలెంట్ ని పెట్టినాము. ఒక 10 మంది కూడితే, ఒక 5 మంది కూడితే అక్కడ బాబాసాహెబ్ పెట్టాలి, ఆడ అంబేద్కర్ ఐడియాలని విస్తరింపజేయాలి. దీని ద్వారా వ్యవస్థ లాంగ్ టర్మ్ కోసం పనిచేస్తున్నాం ఆదేశ్ గారు. ఇప్పటి పూట కోసం మేము పనిచేయట్లేదు ఆదేశ్ గారు. ఒకటి, మేము వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులము, అట్ ద సేమ్ టైం నీతిని నిజాయితీని నమ్ముకున్నటువంటి వాళ్ళము, ప్రేమతోటి ముందుకు సాగాలనుకున్నటువంటి వాళ్ళము, సత్యం వైపు ముందుకు సాగాలనుకున్నటువంటి వాళ్ళము. అంటే షార్ట్ కట్ గా ఇప్పటికిప్పుడు తొందరగా ఏదో మ్యాజిక్ చేసి ఇప్పటికిప్పుడు మనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కనిపించాలనుకున్నటువంటి ఇట్లా అనుకున్నట్టు కాము. మనం నిర్మాణాత్మకంగా పోవాలనేటువంటిది లక్ష్యం ఆదేశం. అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే ఎక్కడ కూడా ఎగిసిపడా, అంటే నేను నేర్చుకుంది చెప్తున్నా ఆదేశ్ గారు. ఏంటంటే చదువుకున్నా, పిహెచ్డి దాకా వచ్చినాం మనం. ఇప్పుడు నేను పిహెచ్డి చేస్తున్నా. నేను మా గ్రామంలో, విలేజ్ లో గాని, మండలంలో గాని, జిల్లాలో గాని ఎక్కడ కూడా ఎగిసిపడాను. అంటే కాంట్రవర్సీలు విషయాలు చెప్పడం గానీ, లేదంటే మనము కాంట్రవర్సీకి ఎక్కువ దూరంగా ఉంటాము ఆదేశ్ గారు. అట్ ద సేమ్ టైం నిర్మాణాత్మకంగా ముందుకు సాగాలనుకుంటా. ఎట్లా నిర్మాణాత్మకంగా ఇప్పుడు మనం గ్రామంలో గాని, మండలంలో గాని, జిల్లాలో గాని, హైదరాబాద్ లో గాని, రాష్ట్ర వ్యాప్తంగా గాని ఎట్లా అంటే ఐడియాలజీని మెల్లమెల్లగా స్ప్రెడ్ చేయాలనుకుంటా. మెల్లమెల్లగా స్ప్రెడ్ చేయాలి. చేసేందుకు నేను ఏం చేస్తున్నా అంటే నా టైంని, నా టాలెంట్ ని బహుజన సమాజం కోసం నేను ఇయ్యాలనుకుంటున్నా. నా టైం, నా విలువైన టైంని నేను చదువుకుంటూ లైబ్రరీలో ఉన్న సమయాన్ని నేను చదువుకుంటూనే ఇంకొంత సమయాన్ని నా టైం, నా టాలెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం కేటాయిస్తా. నాకు తెలుసుకున్నటువంటి ఆలోచనలు ఈ సమాజం కోసం నేను చెప్పి మన సమాజాన్ని చైతన్యవంతం చేయాలనేది నా లక్ష్యం. దీని ద్వారా ఏంటంటే మోటివేట్ చేయాలి మన వర్గాలని. ఎందుకు మోటివేట్ చేయాలి అంటున్నాం అంటే మన వర్గాలకు మహనీయుల చరిత్రను చెప్పాలి. బుద్ధుడు కానుంచి కాంశీరాం వరకు వీళ్ళు చేసినటువంటి పోరాటాన్ని గుర్తు చేయాలి.
కాబట్టి వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకున్నటువంటి వాళ్ళము. అంటే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది అంటే ఇప్పటికిప్పుడు నేను ఎమ్మెల్యేనైతా ఎంపీనైతా ఇట్లా అని చెప్పుకొని పనిచేస్తున్నారు. ఓకే, నేనేం కాదంటలేము. నేనేం చెప్తున్నా అంటే యూనివర్సిటీలో కొత్తగా వచ్చిన పిల్లలకు చదవండి, లైబ్రరీలో ఉండండి, ఒక లక్ష్యం పెట్టుకోండి, చదువుతూనే మానీయుల చరిత్రను తెలుసుకోండి అంటున్నాం. డాక్టర్ నలిగంటి శరత్ చమార్ సార్ ఒకటే చెప్తాడు, మీరు ఏ లక్ష్యం కోసం యూనివర్సిటీలోకి వస్తావో ఆ లక్ష్యాన్ని మర్చిపోకండి అని చెప్తాడు ఫస్ట్. అర్థమైందా? నాకు కూడా అదే చెప్పిండు. నిజాం కాలేజ్కి వచ్చినప్పుడు నీ లక్ష్యం ఏంటి, చదువుకోవాలని చెప్పిండు. నేను ఇబ్రహీంపట్నంలో ఉన్నంత వరకు నాకు అంబేద్కరిజం అంటే అంతగానో తెలియదు. ఇప్పుడు ఇబ్రహీంపట్నం ప్రాంతం అంటే కమ్యూనిజానికి అడ్డా కదా. ఇప్పుడు ఇబ్రహీంపట్నం ప్రాంతం అంటే కమ్యూనిస్టు ఉద్యమం ఉన్నటువంటి ప్లేస్ అది. అక్కడ మార్క్స్ తెలుసు, భగత్ సింగ్ ఉంటాడు, పుచ్చలపల్లి సుందరయ్య ఉంటాడు, హరికిషన్ సింగ్ సుర్జిత్ ఉంటాడు. అంటే మార్క్స్ ఉద్యమాలు కూడా ప్రజల్ని చాలా చైతన్యవంతం చేసినాయి. మనం తప్పన్నీకే లేదు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమాలలో కూడా చాలా మంది ప్రజలు చైతన్యవంతం అయ్యారు. కాబట్టి నేనేమంటున్నా అంటే అక్కడ నుంచి నిజాం కాలేజీకి వచ్చిన తర్వాత ఇక్కడ బహుజన ఉద్యమం నాకు ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా పరిచయం అయింది అని అంటే డాక్టర్ నలిగంటి శరత్ చమార్ గారి వల్ల నాకు బహుజన ఉద్యమం పరిచయం అయింది. అప్పటిదాకా నేను చదవలే పుస్తకాలు. అంబేద్కర్, ఫూలే ఉంటాడు, పెరియేర్ ఉంటాడు, కాన్షీరామ్ ఉంటాడు, బుద్ధుడు ఉంటాడు, సాహు మహారాజ్ ఉంటాడు, నారాయణ గురు ఉంటాడు. వీళ్ళు అంటే వీళ్ళు బహుజనులా, 180% ఉన్నటువంటి మనం బహుజనులమా, అంటే మనం అధికారంలో లేమా, అంటే అగ్రవర్ణ సమాజం మనల్ని పరిపాలిస్తున్నారా, పాలకులు మనల్ని ఇట్లా పరిపాలిస్తున్నారా అనేటువంటిది నిజాం కాలేజ్కి వచ్చిన తర్వాత అరే బహుజనం గురించి ఇట్లా ఆలోచించాలా మనం. మన మహాత్మా జ్యోతిబా ఫులే గారు చెంచాయుగం అనేటువంటి పుస్తకం రాసిండా, మహాత్మా జ్యోతిబా ఫులే గారు పలానా చర్ణకోల పుస్తకం రాసిండా అంటే మహాత్మా జ్యోతిబా ఫూలే చెప్పినటువంటి విద్య లేక వివేకం లేదు, వివేకం లేక విత్తం లేదు, విత్తం లేక అభివృద్ధి లేదు, సమస్త రుగ్మతలకు మొత్తం కూడా విద్యనే కారణమా అరే మహాత్మా జ్యోతిబా ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియార్, సాహు మహారాజ్, కాన్షీరామ్ గారు నిజాం కాలేజ్కి వచ్చినాక నాకు అర్థమయ్యారు. అది కూడా డాక్టర్ నలిగంటి శరత్ చమార్ సార్ వల్ల. ఎందుకోసం లేకపోతే ఏంటంటే అప్పటిదాకా నేను ఇబ్రహీంపట్నం ప్రాంతంలో కమ్యూనిస్టు పుస్తకాలు చదివినాను. అవి పుచ్చలపల్లి సుందరయ్య లాంటి పుస్తకాలే ఉండేవి. ఇక్కడికి వచ్చి నీకు పుస్తకాలు చదవడం ద్వారా అరే మన ఆలోచన ఏంటి, చదువుకోవాలి. నేను నిజాం కాలేజీలో ఉండేటప్పుడు కూడా ఆదేశ్ గారు ఉంటే లైబ్రరీలో ఉండేది. రూము ఉదయం లేచి మధ్యాహ్నం వరకు క్లాసు, మధ్యాహ్నం తర్వాత మధ్యాహ్నం నుంచి లంచ్ చేసిన తర్వాత మళ్ళీ లైబ్రరీలో ఉండేది. అప్పుడు ఇవన్నీ తెలియదు, లైబ్రరీలో ఉండేది. అంటే ఎక్కువ చదవాలి కదా మనం చదవాలి. లైబ్రరీలో కూడా మన అకాడమిక్స్ చదువుకోవాలి, సొసైటీని కూడా చదువుకోవాలి. అన్ని పుస్తకాలు ఉంటాయి లైబ్రరీలో. అంటే రూములనే ఉండకుండా, ఉత్తగా తిరగకుండా, బయట వచ్చినామని మర్చిపోకుండా మనం ఏ లక్ష్యం కోసం వచ్చినాం, చదువుకోవడానికి వచ్చినాం. నిజాం కాలేజ్ మార్నింగ్ క్లాసు, మధ్యాహ్నం ఏంటి లైబ్రరీ. ఏం చేసేది అని అంటే నిజాం కాలేజ్ లో మాకు నిజాం కాలేజ్ ముందు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఉండేది. ఆదేశ్ గారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులకు సంబంధించినటువంటివి కానీ, కవులు, కళాకారులు, రచయితలు, తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిజాం కాలేజ్ మన బషీర్బాగ్ లో సెమినార్లు జరుగుతుండే. అందులో ప్రెస్ మీట్ కదా అది, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ అంటే. అందులో పోయి మధ్యాహ్నం కొన్ని సందర్భంలో లైబ్రరీ లేని సమయంలో అందులో వెళ్ళి నేను కూర్చొని వినేటోళ్ళని. స్పీకర్స్ వాళ్ళు ఉద్యమకారులు చెప్పేటువంటి వాళ్ళు, కంచైలే సార్ చెప్తున్నటువంటి వాటిని, నలిగంటి శరత్ చమార్ సార్ అప్పట్లో టీచర్ గా ఉంటూనే మన నలిగంటి శరత్ చమార్ సారు ఉద్యమకారుడు కదా, ఉస్మానియా విద్యార్థి నాయకుడు కదా. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ వాటిలలో వినేటోడిని, అరే ఉద్యమం చేస్తే ఇట్లుంటదా, అంటే ప్రొఫెసర్ రా, వీళ్ళు కవులా, వీళ్ళు రచయితలా, వీళ్ళు మేధావులా, వీళ్ళు ఉద్యమకారులా, అంటే ఇట్లుంటది ఆ ఉద్యమం అంటే, వీళ్ళు ఇన్ని పుస్తకాలు రాస్తారా, ఇట్లా రాస్తారా అని ఎప్పుడు అర్థమైందా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నేను వింటుంటే అర్థమైంది. తర్వాత నిజాం కాలేజ్ లో నేను గమనించింది ఏంటంటే, నిజాం కాలేజ్ నుంచి ఈ ప్రపంచాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, అంటే మన స్నేహితులతో ఎట్లా ఉండాలి, అంటే మన వాళ్ళు ఎవరు, మనం ఎంత హుందాగా ఉండాలి, ఎట్లా గౌరవంగా జీవించాలి, ఆకలి విలువ అంటే ఏంటి, అసలు సమాజం అంటే ఏంది, వ్యవస్థ అంటే ఏంది, సమాజంలో కులం అంటే ఏంది, మతం అంటే ఏంది, ప్రాంతం అంటే ఏంటి, అసలు మనము అసలు ఎవరి వైపు ఆలోచించాలి, అసలు ఈ ప్రపంచం ఎట్లా ఉంది అనేటువంటిది మాకు అర్థమైంది నిజాం కాలేజీలో. ఎందుకు ఆదేశం అంటున్నా అంటే, నిజాం కాలేజీలో నేను చదివినా కాబట్టికే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళినా. నేను ఒకవేళ నిజాం కాలేజీలో చదవకపోయి ఉంటే ఉస్మానియాకు పోయి ఉండేవాడినో కాకపోయినా నాకు తెలియదు ఆదేశం. ఎందుకోసం అంటే నిజాం కాలేజ్ అంత ప్రభావితం చేస్తున్నాను.
నిజాం కాలేజ్ నన్ను ప్రభావితం చేసింది. అందులో డాక్టర్ నలిగంటి శరత్ చమర్ సార్ ప్రభావితం చేసిండు. అంటే నిజాం కాలేజ్ అంతకన్నా ముందు నాకు కసి ఉంది, చదవాలనే కసి ఉంది. ఎందుకు? నాకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. అంటే చదువుకోవాలి, మనం ఎదగాలి, బాగుపడాలి అనేటువంటిది నాకు అంచనా ఉన్నది. అట్ ద సేమ్ టైం ఏ లక్ష్యాన్ని కోసమైతే వచ్చినా ఆ లక్ష్యాన్ని మరవకుండా ఎప్పటికప్పుడు గుర్తు చేసేందుకు డాక్టర్ నలిగంటి శరత్ సార్ ఉండు. మన పుస్తకాల్లో ఏం చదివినావు దర్శన్ అని అడిగేటోడు నిజాం కాలేజ్ క్యాంటీన్ దగ్గర. క్లాసులు కూడా మాకు అద్భుతంగా చెప్పాడు తెలుగు. అయిపోయిన తర్వాత డబ్బులు లేకపోతే జేబులో డబ్బులు వేయడం, పుస్తకాలు ఇప్పియడం, ఇవన్నీ చేస్తాడు. బ్యాక్గ్రౌండ్ గా ఉన్నాడు. ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. అట్ ద సేమ్ టైం నిజాం కాలేజ్ లో ఉండే నా ఫ్రెండ్స్ వల్ల ఇంకొంతమంది ఫ్రెండ్స్ గానీ వీళ్ళందరూ మా సీనియర్స్, జూనియర్స్, అంటే నిజాం కాలేజ్ లో చదివిన స్టూడెంట్స్ మి ఒక అన్నదమ్ములం అనేటువంటి బంధం ఉంటది. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా నిజాం కాలేజా కాదా అనేది చూస్తాం. అంటే ఫ్రెండ్షిప్ విలువ ఎట్లా ఉంటది అనేది నిజాం కాలేజ్ తెలుసుకున్నా. అట్ ద సేమ్ టైం నిజాం కాలేజ్ లో డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ ప్రిపేర్ అయ్యే క్రమంలో ఎంఏ నేను పీజీ ప్రిపేర్ అవుతున్నా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీజీ ప్రిపేర్ అవుతున్నా. ఆర్ట్స్ కాలేజ్ కి అన్ని యూనివర్సిటీలకు రాసిన, హెచ్సియుకి రాసిన, మన తెలుగు యూనివర్సిటీకి రాసిన, కాకతీయ యూనివర్సిటీ రాసిన, ఉస్మానియా యూనివర్సిటీ రాసిన. నాకు ఈ అన్ని యూనివర్సిటీలో సీట్ వచ్చింది, అన్నిట్లలో వచ్చింది. కాకతీయ యూనివర్సిటీలో వచ్చింది, తెలుగు యూనివర్సిటీలో వచ్చింది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వచ్చింది. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాకు హిస్టరీ వచ్చింది. ఓకే. అంటే నేను మన ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు ఈ రెండు ఎట్లన్నా అంటే ఎవరికైనా పట్టు ఒక్క దాని మీద ఉంటది. నేను నిజాం కాలేజ్ లో హిస్టరీ కూడా నాకు ఇష్టమైన సబ్జెక్ట్. హిస్టరీ నాకు ఇష్టమైన సబ్జెక్ట్. హిస్టరీ నేను ఏంటంటే నిజాం కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా ఆదేశ్ మళ్ళీ నైట్ అంతా చదివేది ఆదేశ్. పీజీ హాస్టల్ ఉంటుంది సపరేట్ గా. ఉదయం నుంచి క్లాసులు, మధ్యాహ్నం లైబ్రరీ కమ్ ఉద్యమము. అట్ ద సేమ్ టైం నైట్ అంతా మళ్ళీ చదివేది. నైట్ మన పుస్తకాలు చదివేది, మన అకాడమిక్ సంబంధించినటువంటివి చదివేది. మళ్ళీ నిజాం కాలేజ్ లో ఒక ప్రోగ్రామ్ ఎట్లా చేయాలనేది, అంటే కొన్ని సెమినార్స్ పెట్టాలి, మానీయుల గురించి సెమినార్స్ ఎట్లా పెట్టాలి అనేటువంటి నిజాం కాలేజ్నే తెలుసుకున్నా నేను. అప్పటిదాకా నాకేం తెలియదు అదే. కాబట్టి నిజాం కాలేజ్ లో చదివిన తర్వాత చదువు క్రమంలో నాకు అర్థమైందంటే దేశంలో ఇన్ని యూనివర్సిటీలు ఉంటాయా అంటే, వేరే దేశంలో ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు ఉంటాయి, అండ్ దేశంలో పలానా డిగ్రీ యూనివర్సిటీ ఉంటది, హైదరాబాద్ లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంటది. అంటే ఈ యూనివర్సిటీలలో మనం ఎక్కడ వెళ్ళాలి అనే అంటే ఒక నిర్దిష్టమైనటువంటి గోల్ అనేటువంటిది, నువ్వు ఎక్కడ వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి పోదు కదా, నువ్వు ఇక్కడ పోవాలి కదా అనేటువంటి దారి చూపించింది నిజాం కాలేజ్ అమ్మ. అందుకే నిజాం కాలేజ్ ఒక అమ్మ అంటాం మేము. అమ్మ జన్మనిస్తే నిజాం కాలేజ్ ఉస్మానియా పునర్జన్మనిస్తున్నట్టు. నేనేమంటా అంటే నిజాం కాలేజ్ నుంచి ఇన్ని యూనివర్సిటీలకు రాసినాక అన్నిట్లలో సీట్ వచ్చింది నాకు. ఉద్యమాలు, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా నాకు సీట్ వచ్చింది. ఎన్ని వచ్చినాక అట్లా ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీని మీరు ఎంచుకోనికి కారణం ఏంటి? ఉస్మానియాని ఎందుకు ఎంచుకున్నాను అంటే ఇక్కడ డాక్టర్ నలిగంటి శరత్ చమర్ సార్ ఉన్నాడు. మళ్ళీ మీ సార్ ఇక్కడనే. ఓకే. అయితే ఇక్కడ ఉద్యమకారుడు కదా. అవును. తెలంగాణ ఉద్యమంలో డిగ్రీ వరకు అక్కడ టీచర్ గా ఉన్నా, ఇక్కడ ఉద్యమకారుడు కదా. నాకు ఇన్స్పిరేషన్, మళ్ళీ చెప్తున్నా అందుకే నాకు ఇన్స్పిరేషన్. ఇక్కడ ఉస్మానియాను కేంద్రంగా ఏంటంటే అది తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయం అన్నమాట ఆదేశ్ గారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయం కాబట్టి ఉస్మానియా ఇక్కడ ఉద్యమాలు ఉన్నాయి, అండ్ ఇక్కడ కూడా చదువు బాగుంటది అనేటువంటిది. అంటే ఇక్కడ బాగుంటది, యూనివర్సిటీలో చదవాలి, ఆర్ట్స్ కాలేజ్ ఎంఏ తెలుగు చేయాలి అనుకుని. ఆర్ట్స్ కాలేజ్ ఆ గోడలు అంటే అసలు హిస్టారికల్ కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గౌరవ డాక్టరేట్ అవార్డు ఇచ్చినటువంటి చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్నది. ఓవిలో చైతన్యవంతంగా ఉస్మానియాక నాకు అప్పటికి అర్థమైంది ఏంటంటే, ఉస్మానియా యూనివర్సిటీ అనంటే అది ఉస్మానియా యూనివర్సిటీ అది ఒక జ్ఞాన కేంద్రం. జ్ఞాన కేంద్రంతో పాటు ఒక ఉద్యమ కేంద్రం. ఉస్మానియా నుంచి ఒక డాక్టర్లు రాయరు, ఒక ఇంజనీర్లు రాయరు, ఒక తత్వవేత్తలు రాయరు, కవులు, కళాకారులు, ఒక ఎమ్మెల్యేలు, ఒక ఎంపీలు, ఒక ముఖ్యమంత్రులు, ఒక ఉద్యమకారులు, ఒక ప్రొఫెసర్లు, అంటే ఒక తత్వవేత్తలు, ఇంతమంది అయినటువంటి చరిత్ర ఉస్మానియాకు ఉన్నది కదా. అదే యూనివర్సిటీలో ఉస్మానియాకు పోతే మనం ఇక్కడ చదువుకోవచ్చు, సమాజాన్ని చదవచ్చు, వ్యవస్థ గురించి ఆలోచించవచ్చు, వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయొచ్చు అనేటువంటి లక్ష్యం అనేటువంటిది తోటి ఉస్మానియాకి జాయిన్ అయినా. అప్పటికి నిజాం కాలేజ్ లో నేనేంటి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో నిజాం కాలేజ్ వేదికన పోరాటం చేసినాం. గన్ పార్క్ దగ్గరికి ర్యాలీలలో మేము ఉన్నాం, అసెంబ్లీ దగ్గరకు ర్యాలీగా వెళ్లే కార్యక్రమాలు ఉన్నాం. నిజాం కాలేజ్ వేదికన తెలంగాణ ఉద్యమంలో గొంతులు వినిపించినాం. మేము తెలంగాణ రావాలి, మా బతుకులు మారాలి అనేటువంటి నేపంతో
తెలంగాణ ఉద్యమంలో కూడా నిజాం కాలేజ్ వేదిక నుంచి పెద్ద ఎత్తున పోరాటాలు చేసినాము. కాబట్టి ఆ వచ్చినటువంటి తెలంగాణ ఎట్లా కావాలనుకున్నాం అప్పట్లోనే కంచె ఐలయ్య సారు అప్పటి నుంచి కూడా ఒక ప్రతిపాదన ఏం చెప్పేటోడు అంటే తెలంగాణ వస్తే సామాజిక తెలంగాణ కావాలని చెప్పేసి కంచె ఐలయ్య సార్ చెప్పేటోడు అప్పటి నుంచి కూడా సామాజిక తెలంగాణ కావాలి. డాక్టర్ నలిగంటి శరత్ చమర్ సార్ ఒక పాట రాశాడు, నా తల్లి తెలంగాణ ఉయ్యాలో ఉయ్యాల తల్లడిల్లి పోతుందమ్మ ఉయ్యాలో ఉయ్యాల. అప్పట్లో ఆ పాట ఉర్రుతలోగింది. ఆ పాట కూడా ప్రభావితం చేసింది. నిజాం కాలంలో ఇటు తెలంగాణ ఉద్యమం చదువుతున్నాము, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము, మళ్ళీ బహుజన ఉద్యమంలో ఉండడం, ఎటు నుంచి ఉస్మానియాకి వెళ్ళడం, ఆర్ట్స్ కాలేజ్ ఎంఏ తెలుగు నుంచి మా క్లాస్మేట్ల నుంచి కానీ అంటే ఉస్మానియాని ఎట్లా అర్థం చేసుకోవాలి ఏంటి అన్నప్పుడు ఎవరి వైపు నిలబడాలి మనం ఎక్కడ ఉండాలి అన్నప్పుడు ఆల్రెడీ నేను నిజాం కాలేజ్ నుంచి డిబిఎస్ఏ లో ఉన్నా కాబట్టి యూనివర్సిటీ నుంచి కూడా డిబిఎస్ఏ అంటే ఒక లీడర్ గా ఎస్టాబ్లిష్ చేసింది డిబిఎస్ఏ సంఘం. నన్ను ప్రమోట్ చేసింది డాక్టర్ నలిగంటి శరత్ చమార్ సార్. ఎందుకు ఈ పదం చెప్తున్నాం అంటే అక్కడ ఒక 20 సంఘాలు ఉన్నా 30 సంఘాలు ఉన్నా ఒక డిబిఎస్ఏ సంఘం ప్రతినిధిగా నాకు అక్కడ అవకాశం దొరికేది. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కానీ న్యూ సెమినార్లల్లో ఐసిఎస్ఎస్ఆర్ సెమినార్లల్లో కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ చేస్తే ఒక రిప్రజెంటేటివ్ గా ఒక సంఘం రిప్రజెంటేటివ్ గా నేను నాకు మాట్లాడడానికి అవకాశం దొరికేది. దీనివల్ల నేను మాట్లాడడానికి ఒక లీడర్ గా ఎస్టాబ్లిష్ కావడానికి 10 మందికి పరిచయాలు కావడానికి నాకు ఇక్కడ అవకాశం దొరికింది డిబిఎస్ఎస్ సంఘం వల్ల. అట్ ద సేమ్ టైం ఒకవేళ నేను ఈ ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి క్రమంలో డాక్టర్ నలిగంటి శరత్ చమర్ సార్ని గుర్తించి గౌరవించి అట్ ద సేమ్ టైం నన్ను కూడా గుర్తించి గౌరవించి నా క్లాస్మేట్లు కానీ అండ్ నా సీనియర్స్ కానీ నా జూనియర్స్ కానీ అంటే ఎప్పుడు కూడా జూనియర్ సీనియర్ అనే భావన ఏం లేదు. కాకపోతే ఏంటంటే తమ్ముళ్ళు అన్న వాళ్ళు ఉన్నారు, నా క్లాస్మేట్లు ఉన్నారు. నిజాం కాలేజ్ నుంచి నిజాం కాలేజ్లో 3 years కదా అన్న, నిజాం కాలేజ్లో 3 years కదా, అక్కడ ఉండేటువంటి మొత్తం 5 తరాలు అక్కడ పరిచయం అవుతాయి. నా క్లాస్మేట్లు ఒకరు, మా సీనియర్లు ఒకరు, జూనియర్స్, మళ్ళీ సబ్ జూనియర్స్. అంటే నేను ఎప్పుడు కూడా జూనియర్ సీనియర్ అనేటువంటి విధంగా నేను చూడలే. తమ్ముళ్ళు నాకు పరిచయమైనటువంటి వాళ్ళు నా తమ్ముళ్ళు అని నేను స్వీకరించాను. నాకన్నా పెద్దవాళ్ళు అయితే అన్నవాళ్ళు అనుకునేది. అట్లా కొంతమంది నన్ను గుర్తించి గౌరవించారు, డిబిఎస్ఎన్ గుర్తించారు, గౌరవించారు. డాక్టర్ నలిగంటి శరత్ చమర్ సార్ ఉద్యమాన్ని అంటే సార్ ఫౌండరు. అంటే ఈ ఉద్యమం బహుజన ఉద్యమం అరే శరత్ సార్ నడిపిస్తున్నాడు, దీంట్లో దర్శన్ ఉన్నాడు అంటే మమ్మల్ని అందరూ గుర్తించి కూడా చాలా మంది విద్యార్థి నాయకులు మమ్మల్ని నమ్మి డిబిఎస్ఏ ఉద్యమంలో ఉన్నారు. డిబిఎస్ఏ ఉద్యమంలో నలిగంటి శరత్ చమర్ సార్ని నమ్మి, డిబిఎస్ఏ సంఘాన్ని నమ్మి, కొంతమంది నా మాటల్ని గుర్తించి వాళ్ళందరూ అరే నా క్లాస్మేట్లు ఉన్నారు, నా తమ్ముళ్ళు ఉన్నారు, నా సీనియర్స్ ఉన్నారు. అంటే ఇట్లా ఇప్పటి కూడా వాళ్ళతోటి అదే పరిచయం ఉన్నది. ఇటు ఉద్యమం పరంగా ఉన్నాము, ఇటు అకాడమిక్స్ గా ఉన్నాము, అస్నేహం ఎక్కడ చెడిపోలే. అట్ ద సేమ్ టైం యూనివర్సిటీ కేంద్రంగా బహుజన ఉద్యమంలో మహనీయుల జయంతులు వర్ధంతులు చాలా మంది ఉంటారు. జయంతులు వర్ధంతులు చేయడమే కాదు, మరి ముఖ్యంగా చాలా మంది అంటుంటారు జయంతులు వర్ధంతులు తప్పది. మేమేం చెప్తా ఉన్నాం అంటే మహనీయుల చరిత్రను బోధించడం కోసం, వాళ్ళ ఆశయాన్ని గుర్తు చేయడం కోసం వాళ్ళ జయంతి సందర్భంలోనే కదా ఒక పదం చెప్తాము. వర్ధంతుల సందర్భంలో వాళ్ళు ఏం చెప్పిర్రు, వాళ్ళు ఏం కోరుకుర్రు, మహనీయుల ఆశయం ఏంటి, వాళ్ళు దేనికోసం కలలు కన్నారు, వాళ్ళ లక్ష్యాలు ఏంటి, మనం ఏం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటాం కదా అందులో జయంతులు వర్ధంతులు అంటే. మేము ఎప్పుడు కూడా ఒక ఫోటోకి పూలదండ వేసి చప్పట్లు కొట్టి వెళ్ళిపోలే. అక్కడ ఇబ్బంది అయినా ఎండ కొడుతున్నా 1 గంట 2 గంటలు వాళ్ళ పోరాటాన్ని గుర్తు చేయడం, కొత్తగా వచ్చినటువంటి తమ్ముళ్ళు ఉంటారుగా ఈ పోరాటం వాళ్ళ గుర్తు చేయడం కోసం చేస్తుంటాం. అట్లా మళ్ళీ అంటే ఇక్కడికి వెళ్ళి మొదలు పెట్టారు సైనికులను తయారు చేసుకోవడం. ఎస్, ఇప్పుడు సెమినార్లలో న్యూ సెమినార్ హాల్ కానీ ఐసిఎస్ఎస్ఆర్ హాల్లో కానీ వాటిలలో కూడా చర్చా కార్యక్రమాలు పెట్టడం, బుద్ధుని గురించి, మహనీయుల పోరాటాల గురించి, దళిత్ పాలిటిక్స్ అండ్ కాంటెంపరీ ఇష్యూస్ గురించి కానీ, పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ చేసినటువంటి పోరాటం, నల్ల చొక్కా ఉద్యమం, బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్, అప్ ద్రవిడన్ కల్చర్. శరత్ సార్ ఈ పాట రాశాడు అనుకుంటా. అప్ ద్రవిడన్ కల్చర్, డౌన్ బ్రాహ్మణ్ కల్చర్. అప్ ద్రవిడన్ కల్చర్, డౌన్ బ్రాహ్మణ్ కల్చర్, బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్ అనేటువంటి వాటిలలో కానీ అంటే మహనీయులకు సంబంధించి పెరియార్ గురించి సెమినార్లు పెట్టడం, ఆయన చెప్పినటువంటి ఆత్మగౌరవ పోరాటం తెలవాలి కదా. బ్లాక్ పాంథర్స్ ఉద్యమం కావచ్చు,
తర్వాత గులాంగిరి రాసినటువంటి మహాత్మా జ్యోతిబా ఫూలే గారు చేసినటువంటి పోరాటం గురించి కావచ్చు, మళ్ళీ యూనివర్సిటీ కేంద్రంగా బీఫ్ ఫెస్టివల్ లాంటి దాంట్లలో కూడా భాగస్వామ్యమైన బీఫ్ సీక్రెట్ ఈజ్ అవర్ ఎనర్జీ అవర్ నాలెడ్జ్ అనేటువంటి వాటిలలో కూడా యూనివర్సిటీ కేంద్రంగా కూడా అంటే ఒక సాంస్కృతిక పోరాటం జరిగింది యూనివర్సిటీ కేంద్రంగా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సాంస్కృతిక ఉద్యమాలే రాజ్యాధికారానికి ఒక దశ నిర్దేశం చేస్తాయి అన్నట్టు సాంస్కృతిక ఉద్యమాలు అంటే మన ఐడియాలజీని చెప్పేందుకు ఒక కల్చరల్ మూమెంట్ తేవాలనేటువంటి నిన్న కాక మొన్న స్థాపించిన తెలంగాణ తల్లి విగ్రహం మీద చాలా అంటే మాట్లాడుతుంటే వింటున్నాం. అది ఎంతవరకు వాస్తవం? అంటే ప్రభుత్వాలు ఏంటంటే వాళ్ళ అస్తిత్వం కోసం విగ్రహాలను మారుస్తున్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో అప్పుడు ఒక తెలంగాణ తల్లి ఉండే, టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక తెలంగాణ తల్లిని పెట్టింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకో తెలంగాణ తల్లి అంటున్నారు. అంటే ఇట్లా ప్రభుత్వాలు మారినంత కాలం తల్లుల్ని మార్చుకోవడం అనేది ఇది కరెక్ట్ కాదు. అంటే ఒక సింబల్ ఉండాలి, ఒక రోల్ మోడల్ ఒకటి ఉండాలి. ఇప్పుడు కేటీఆర్ గారు ఒక ప్రకటన చేస్తున్నాడు, నేను మా టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము తెలంగాణ తల్లి ఫస్ట్ ఉన్న తెలంగాణ తల్లినే మేము పెడతామని చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం ఈ తెలంగాణ తల్లి ఉంటది అనేటువంటిది టిఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ ఏం చెప్తా ఉన్నది, ఒరిజినల్ గా తెలంగాణ తల్లి ఇట్లనే ఉంటది, ఈమెనే తెలంగాణ తల్లి. గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండేటువంటి ఆ తెలంగాణ తల్లి దొరలకు ప్రతిపాదనగా ఉండేది, అందులో ప్రజాస్వామ్యం లేదు. ఈ తెలంగాణ తల్లిలో ఒక ప్రజాస్వామీకరించబడ్డటువంటి అంటే గ్రామీణ దేవతలు, ఉత్పత్తి కులాల దేవతలు ఉండేటువంటి విధంగా ఈ తెలంగాణ తల్లి ఉన్నదని వీళ్ళు చెప్తున్నారు. మనకు కావాల్సింది ఏంటంటే ప్రజల బతుకులు మార్చాలి. దీని ద్వారా విగ్రహాలు పెట్టి వచ్చి ఇది కరెక్ట్ కాదు కదా. మేము అంటున్నది ఏంటంటే దీని ద్వారా టైం వేస్ట్ అవుతుంది, బహుజన వర్గాలకు సమయం వృధా అవుతుంది. దీని మీద మీరు పెట్టాల్సినటువంటి సమయం అనేటువంటిది విద్య మీద వైద్యం మీద పెట్టండి. ప్రభుత్వాలకు సూచిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి మండల స్థాయిలలో ప్రభుత్వ దవాఖానాలలో మెడిసిన్స్ అందుబాటులో ఉండట్లేదు, డాక్టర్స్ అందుబాటులో ఉండట్లేదు. మండల స్థాయిలలో మీరు సంబంధించినటువంటి మండల స్థాయిలలో మెడిసిన్స్ కాదు, మీకు అక్కడ ప్రైవేటు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుత్వ మీరు నాణ్యమైనటువంటి మెడిసిన్ అనేటువంటి అందుబాటులో లేదు. అందుబాటులో మెడిసిన్ ఉంచండి. అట్ ద సేమ్ టైం మండలాలలో ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలల్ని కానీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు కానీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వాటి మీద మీరు టైం పెట్టండి. అవి పెట్టకుండా ఎంతసేపటికి వీటి మీద విద్య మీద సమయం పెట్టమంటున్నాం. ప్రభుత్వానికి మేము ఏం చూస్తున్నాం అంటే విగ్రహాల వల్ల మాకు వచ్చేది లేదు పోయేది లేదు. ఆదేశ్ గారు విద్య మీద మీరు నిర్దిష్టమైన ప్రణాళికలు పెట్టండి. వైద్యం మీద మీరు వైద్యాన్ని ప్రజలకు అందించండి ఉచితంగా. వైద్యం అనేది అందట్లేదు. కార్పొరేట్ స్థాయిలో పెద్ద మాఫియా జరుగుతుంది, వైద్యం రాష్ట్రంలో పెద్ద వ్యాపారం జరుగుతున్నది. కాబట్టి ఇది కరెక్ట్ కాదంటున్నాం. ఓకే అన్న, చివరిగా మా ఛానల్ ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఏంటంటే 100% ఉండేటువంటి ప్రజల బతుకుల్ని ప్రజలు ఏ లక్ష్యాల కోసం అయితే ప్రభుత్వాలను ఎంచుకున్నారో, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ప్రజల ఆశల్ని వమ్మియేది ప్రభుత్వాలు. ప్రజల ఆశల్ని వమ్మి చేయకుండా ప్రజలకు ఏమైతే ప్రజలకు కావాల్సినటువంటి వాళ్ళకు నిర్దిష్టంగా వాళ్ళకు మౌలిక సంబంధించినటువంటి విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో ప్రజల్ని అభివృద్ధి చేయాలి. ఒకటి. రెండవది నిరుద్యోగత అనేటువంటిది లేకుండా చేయాలి. మూడవది చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి, ప్రక్షాళన జరగాలి. వైద్య రంగంలో మార్పులు జరగాలి. ప్రైవేటీకరణను విద్యా వ్యవస్థలో ప్రైవేటీకరణ అనేది రద్దు చేయాలి. వైద్య రంగంలో కూడా ప్రైవేటీకరణ రద్దు చేయాలని చెప్పేసి చెప్తూనే 180% ఉన్నటువంటి దళిత బహుజన సమాజమా, మీరు అందరూ కూడా పూర్తి స్థాయిలో మీరు ఆలోచించండి. మీరు ఎటువైపు ఉన్నారు, మీ 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 ఆలోచనలు ఎటువైపు ఉన్నాయి. మీరు యూనివర్సిటీ స్థాయిలలోకి రావాలి. యూనివర్సిటీలకు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి యూనివర్సిటీల్లో అధ్యయనం చేస్తే విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగంలో మన బతుకులు ఏంటి, కులం, మతం, వర్గం, ప్రాంతం మీద మన ఆలోచనలు ఎట్లా ఉండాలి, స్వేచ్ఛగా మనం ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటి అంశాలలో మనం ఫైట్ చేయాలంటే మనం చదవాలి. కాబట్టి యూనివర్సిటీ స్థాయిలలోకి మనం రావాలంటే ఈ ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను ఎంకరేజ్ చేయాలనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆదేశ్. చూసారు కదా ప్రజలారా, ఇది ఇవాల్టి మన పిహెచ్డి స్కాలర్ ఓయూ
విద్యార్థి నాయకుడు మన దర్శన్ అన్నతోటి. దీని కింద మీ అభిప్రాయాలు అట్లా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.